शिवाय गुरवे नमः। 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 అంటే ఒక జీవుడు పుట్టినప్పుడు వాడు తన అజ్ఞానము, తన పరిస్థితుల ప్రభావము, పెరిగిన వాతావరణం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒక జీవుడి యొక్క ప్రయాణం అలా మొదలవుతుంది. ఆ తర్వాత వాడికి కొంత బాహ్య జ్ఞానం అనండి, ఏదైనా అనండి, వాడు నేర్చుకున్న దాన్ని బట్టి వాడు తనకి ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆ మార్గం వల్లనే వాడు, అంటే బాహ్య ప్రపంచంలో మార్గం అయినప్పుడు అది ఉన్నత స్థితికి ఏదో ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా బాహ్య ప్రపంచం కాబట్టి ఇది ఇలాగే జరుగుతుందని బాహ్యంలో మనం ఎవరం కూడా నిర్ణయించలేం. బ్రహ్మ నియతి ప్రకారం జరుగుతుంది, లేదా కొంతమంది పట్టుదలతో కొంత చేస్తూ ఉంటారు. సో బాహ్యం గురించి అంత పెద్ద మనకి అక్కర్లేదు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ పరమాత్మ తన కరుణ అనండి, అనుగ్రహము, ఎలా అయినా సరే ఇవన్నీ ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి కొంతమంది జీవులకి మాత్రమే ఆ జీవుడికి బ్రహ్మంకి భేదం తెలిసి జీవుడిలోంచి బ్రహ్మంగా మారతాడు. ఆ మారడానికి ప్రయత్నమే సాధన. ఆ ప్రయత్నం చేసేవాడినే సాధకుడు అంటారు. ఆ సాధకుడు గనక తన, అంటే లక్ష్యాన్ని, మార్గాన్ని, ప్రయాణాన్ని గనక చెయ్యలేకపోతే, అంటే మధ్యలో ఆపేయటము లేదా గ్యాప్ తీసుకోవటము ఇలా రకరకాల, అంటే తన యొక్క బాహ్య ప్రపంచానికి విలువిచ్చి ఎప్పుడైతే తన ప్రయాణాన్ని మందంగా కొనసాగించటమో ఆపేయటం ఇలాంటివి చేసినప్పుడు వాడు ఎటు కాకుండా అవుతాడు. పాపపుణ్యాలు వచ్చే జన్మకి క్యారీ అవుతాయని చెప్పారు తప్ప సాధన వచ్చే జన్మకి అంటే ఆ వచ్చే జన్మ గురించి అని కూడా మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది. మానవ జన్మ రావచ్చు, తర్వాత ఎప్పటికో మీకు రాదు అనే అనడానికి ఏం లేదు. ఆయన ఏదో కనుక లెక్కలు ఉంటాయి కదా, రావచ్చు. కానీ ఆ జన్మలో అంటే మీరు మరలా మానవ జన్మ పొందినప్పుడు మీకు గురువు లభిస్తాడు. ఆ జన్మలో మీకు ఈ యొక్క తత్వం ఉపదేశించబడుతుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఒక మానవ జన్మ కాదు, ఏ జన్మ కూడా రావడానికి కర్మ అనేది ఉంది. అంటే పాప పుణ్యముల లెక్క ఉంది కాబట్టి వచ్చింది. దాన్ని బట్టి మంచి చెడులు ఇవన్నీ జరుగుతాయి అంటే అన్ని నాట్ డిపెండ్స్. అది అలా జరుగుతుంటుంది. అందరికీ ఒకే విధంగా ఉండదు కదా, అందరి ఆలోచన ఒకలాగా ఉండదు. కాబట్టి రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క జీవ ప్రయాణం, అంటే సాధకుడుగా, జీవుడి నుంచి సాధకుడుగా ప్రయాణం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే సాధకుడుగా వాడి ప్రయాణం సిద్ధమవుతుందో, అయితే జీవుడి నుంచి వాడు సాధకుడు అవ్వడానికి కూడా ఇక్కడ మీరు ఎవరిని శరణాగతి పొందారు, మీకు ఎవరు లభించారు. ఒకటి, మీరు నమ్మిన దైవాన్ని శరణాగతి పొందితే ఆయన సాక్షాత్తు చూపిస్తారు, అవి జరుగుతాయి. అలా ఇప్పుడు మీరు కనుక మీరు నమ్మిన దైవాన్ని సరెండర్ అవ్వలేదు అంటే పూజ చేస్తున్నారు, అందులో ఏం సందేహం లేదు. నమ్మారు, సందేహం లేదు. కానీ నీవు తప్ప అన్యము లేదు అనలేదు. మనసు రకరకాలుగా ఉంది.
వీళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అన్ని అన్ని ఇష్టాలే. ఎవరి మీద పెద్ద ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. కాబట్టి ఏమైపోయింది, మనస్సు ఎప్పుడూ కూడా రకరకాలుగా ఆలోచిస్తుంది. ఏమిటి చేద్దాం అనిపిస్తుంది. అదే వినాయక చవితి వస్తే ఒకటి, దసరాలు వస్తే నైవేద్యాలు అన్ని రకరకాలు మారిపోలేదు. కానీ ఇవన్నీ దేవుడి కోసమా కాదు. ఎప్పుడు ఒకటే నైవేద్యం అయితే మీరు తినలేరు. నైవేద్యాలు కూడా బోరు కొడతాయి కదా మీ అందరికి. అందుకని దేవుళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు మాకు అది ఇష్టం అన్నారు. పోనీ వాళ్ళు తిన్నారని మీరు భావన చెయ్యగలిగారా చెప్పండి. ఇది నిజంగా నేను పరమాత్మకి చేస్తున్నాను, ఆయన కోసము అని మీరు చేశారా అనేది పెద్ద ప్రశ్న. అసలు మామూలుగా వేసుకోరు ఎవరు, వేసుకోలేదు ఎవరు. అంటే ఆ థాట్ కూడా మాకు రాదండి అంటారు. మరి నువ్వు చెప్తున్నావు కదా, ఇవాళ వినాయక చవితి ఇదే చెయ్యాలి, మా అమ్మ అదే చేసింది, మా అత్తగారు అది చేసింది కానీ నాకు నచ్చలేదు అంటే ఒక అభిప్రాయం పెట్టుకుంటా. అక్కడ మీరు చేస్తున్నారు కదా మరి, వినాయక చవితి అని చేస్తున్నారు కానీ వినాయకుడి కోసం అంటారు. చూసారా, సరెండర్నెస్ కి భేదం తెలుస్తుందా ఇప్పుడు. నీ కోసం అనట్లేదు. గుడికి వెళ్ళినా అమ్మ నీ కోసం వచ్చాను అంటున్నారా, అంటలేదు. మేము గుడికి వెళ్ళొచ్చామండి అంటున్నారు. గురువు దగ్గర మీకోసం వచ్చాం గురువు గారు అంటున్నారు. తేడా లేదు. మీకోసం వచ్చాము అనడానికి, వచ్చాము సత్సంగానికి వెళ్ళొచ్చాము అనడానికి తేడా లేదు. చూసారు అంటే ఎంత సూక్ష్మంగా ఉంటుంది. ఒక దార పోగంద తెర తీయక రాదా స్వామి అని ఆయన అన్నట్టు. చాలా సూక్ష్మం మీకు బోధపడింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేము. పరమానందంగా ఉంటుంది. గుడికి వెళ్ళింది నీకోసం వచ్చామంటే ఇప్పుడు నేను ఉద్ధరించుకోవడానికి కదమ్మా నేను అమ్మకు అవసరం అవును, ఏముంటుందమ్మా నాకు అవును. మరి అక్కడ ఎందుకు వెళ్ళావు మరి, నిన్ను నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. ఉద్ధరించుకోవడానికి ఇంట్లో కూడా వెళ్ళాను. ఉద్ధరించుకోవచ్చు, ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నావుగా. ఒక తృప్తి లేదని అవును, అప్పుడు అక్కడ ఎవరున్నారని వెళ్ళావు. అమ్మని అక్కడ ఉంది కదా ఆవిడ. అవును. మరి అప్పుడు అమ్మ నీ కోసం వచ్చానంటే ఆవిడ నిన్ను ఉద్ధరిస్తుంది కదా. నువ్వు నిన్ను ఎంతవరకు ఉద్ధరించుకోగలుగుతావు ఆ అమ్మ ధైర్యం ఏమీ లేదు కదా. మరి అప్పుడు ఆవిడ్ని అమ్మ నీ కోసం అంటే, మీరు ఓ స్తోత్రం చదివినప్పుడు అమ్మ నీకు ఇష్టమని చదువుతున్నానని అన్నారా, ఆవిడ ఉందని చదివారా, ఆవిడ ఉందని చేశారా ఏదన్నా. చెయ్యాలి కాబట్టి చేశారు. చెయ్యాలి కాబట్టి చేసిన దానికి ఆవిడ కోసం చేసిన తేడా లేదు. పిల్లల కోసం అని చేసినప్పుడు వాడంటే అరే నీ కోసం ఇంత కష్టపడితే అట్లా చేస్తావండి అనరు. మరి ఏది కూడా మీకు అనుభవంలో లేనిది కానే కాదు అసలు. మీరు అనరా పిల్లల కోసం, అరే నీ కోసం ఇంత కష్టపడ్డారా, నేను ఇన్ని వదిలేసుకున్నాను అని అంటే ఎవడు వదిలేసుకోమన్నాడు అన్నారు, అయిపోయిందా. కానీ అమ్మవారు అలా అంటుందా, మీరే ఒప్పుకుంటారు అలా భగవంతుడు అనడు. ఆయన కోసం ఇంత చేస్తే ఆయన మన కోసం, మీరు ఒక్క అడుగేస్తే నేను 9 అడుగులు వేస్తా అన్నాడు అంటే 10 అడుగులు ఒట్టిగా ఒక లెక్క పెట్టుకుని. చూసారా, మరి ఆ తృప్తి కలిగిందా ఎప్పుడన్నా ఈ సరదాగా. కాబట్టి అది గురువుకి అయ్యారా అనేది, గురువు అంటే తెలియదు కదా అప్పుడు. జీవుడి ప్రయాణంలో గురువు లేడు, బాహ్యమైన గురువులు ఉన్నారు. ఏదో ఒకనొక ఏదో పీఠాధిపతిలో కనపడితే ఓ నమస్కారం చేసి ఓ అరటిపళ్ళు ఇచ్చేస్తే ఓ పని అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు కుదిరితే. ఇవన్నీ జీవ ప్రయాణంలో జరిగేవే. అంటే ఒక మన పెద్దవాళ్ళు చెప్పారనో లేదా మనకు అనిపించో అంటే మనం చాలా ఈజీగా మన పెద్దవాళ్ళ మీద వేసేస్తాం. వాళ్ళు మాకు చెప్పలేదండి, వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు, నిన్ను వెళ్ళొద్దన్నారా. నీ మనసుకు రాలేదు అనేది నువ్వు ఒప్పుకోగలిగావా. మరి మీకెందుకు రాలేదు, రమణ మహర్షికి వచ్చిందా రాలేదా, పెరియవారికి వచ్చిందా రాలేదా, శంకరులకు ఎలా వచ్చింది. వాళ్ళందరూ కారణ జన్మలు అని ఎప్పుడు అన్నారండి, వాళ్ళ చరిత్ర తెలిసాక కారణ జన్మలు అన్నారు. వాళ్ళు పుట్టినప్పుడు కారణ జన్మలు అన్నారా. అప్పుడు జ్యోతిష్యం బాగా అందరు ఉపాసకులు కాబట్టి వీడు కారణ జన్ముడు అన్నారు, వాళ్ళు చెప్పించుకున్నారు కాబట్టి మనకు ఇచ్చారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో కూడా తెలియదు మీకు.
వాళ్ళు అన్నంత మాత్రాన వీళ్ళు కారణ జన్మలు అయిపోతారా? మరి తల్లి ఒప్పుకుందా శంకరుల్ని వెళ్ళడానికి? మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది? మనం అది ఆలోచిస్తామా? వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. ఎప్పుడయ్యారు గొప్పవాళ్ళు? వాళ్ళు ఆచరణలో పెడితే గొప్పవాళ్ళు అయ్యారు. మీరు కూడా ఆచరణలో పెడితే గొప్పవాళ్ళు అవుతారు, లేదా ఎలా అవుతారు? దానికి ఒక సమర్థింపు చెప్పు. పెద్దవాళ్ళండి అసలు. వాళ్ళు చెప్పుంటే మా జీవితాలు వేరుగా ఉంటాయంట. సరే, చెప్పిన తర్వాత ఇప్పుడు ఎందుకు వేరుగా లేదు మరి? తల్లిదండ్రులు చెప్పినవన్నీ మీరు ఆచరణలో పెట్టారా? కాబట్టి జీవ ప్రయాణము అలా జరుగుతూ ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి సమర్థింపులు, ఇంకోటి ఇంకోటి, ఇదే ఉంటుంది. ఎందుకంటే మీ పూర్వజన్మలు మీకు తెలియదు, వచ్చే జన్మలు తెలీదు, అసలు ఏమిటో తెలియదు. ఏదో అలా జరిగిపోతుంది. కాస్త ఆలోచిస్తారు, ఏవేవో తలనొప్పులు తెచ్చుకుంటారు, కాళ్ళ నొప్పులు తెచ్చుకుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ అసంతృప్తి ఉందా, సంతోషం ఉందా? ఏది లేదు. ఏంటిలేండి జరుగుతుంది, ఏం చేస్తాము అంటారు. ఇలా రకరకాల అభిప్రాయాలతో ఉంటారు. చాలా కపటత్వం ఉంటుంది, యాక్షన్లు ఉంటాయి, ఎన్నో కోపాలు, ద్వేషాలు, ఎన్ని కదా రసాలు బోల్డ్. అన్ని రసాలు లేకుండా అందుకనే 9 రసాలు ఏదో కొన్ని క్రోడీకరించారు. ఇలా జరిగింది. అప్పుడు అనుగ్రహం అనండి, దానికి ఏ పేరు పెడితే ఏమిటి? ఒరే నువ్వు జీవుడివి కాదురా, నీవు బ్రహ్మమే అని ఒక గురువు వచ్చి చెప్పాడు. కానీ మొదటే గురువు అలా చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసు కదా. నువ్వే దైవాన్ని అంటే నమ్ముతారా? ఏంటి ఆయన అలా అంటాడు, ఎందుకు వచ్చిన వాళ్ళు గుడికి వెళ్లకుండా అయిపోతుంది, నాకు నేను నమస్కారం వెళ్ళబెడతారు, వాళ్ళు నాకు పెట్టట్లేదు నమస్కారం అనుకుంటారు కదా. లేదా ఇంకా అదే అయితే నేను దేవుణ్ణని ఇలా కూర్చుంటే అది కష్టమే. అందుకని గురువు మొదట ఏదో మీ కష్టాలు అడిగి అలా చేసి ఇలా చేసి, అంతే కదా, పిల్లల్ని నయానమైన వచ్చి ఏదో చేస్తే కదా, ఒరే చాక్లెట్ ఇస్తా కొంచెం తీసుకురారా, ఆ పని చేయరా అని మీరు అనరు. పిల్లలకి అదే కదా, అందుకే లంచం అలవాటు అవుతుంది వాడికి చిన్నప్పటి నుంచి. వాడు కూడా అంటాడు, అమ్మ నేను ఇది చేస్తాను, నువ్వు నాకు అది చేసి పెట్టు అంటాడు వాడు. మనం నేర్పించిందే. సో అలా గురువు ఏం చేశాడు పాపం, మచ్చిక చేసుకున్నాడు. అంటే గురువు ఒక మంచి మాట చెప్తాడు అన్న నమ్మకం మీకు కలగాలి కదా. జీవుడు అంత తొందరగా అందరినీ నమ్మడు. అంటే వాడి బుద్ధికి ఎవరు నచ్చారో వాడినే నమ్ముతాడు. అది కూడా సందర్భాన్ని బట్టి నమ్ముతాడు తప్ప ప్రతిసారి నమ్మడు. వాడికి ఇష్టం అవ్వాలి. ఇష్టంగా అంతే ఎవరిని నమ్మడు, దేవుడినే నమ్మడు. ఈ గుడి ఎందుకండి, ఈ గుడిలో దేవుడు పెద్ద అబ్బే, ఆ గుడి అయితేనే అసలు కోరిక తీర్చి అంటాడు. అందుకని ఈ గుడికి వెళ్ళడు, పక్కనున్న గుడికి వెళ్ళడు, దూరం ఉన్న గుడి వెళ్ళలేడు. టైం ఎక్కడుందండి? అందుకని శని ఆదివారాలు ఎప్పుడో వాడికి తీరుకున్నప్పుడు వెళ్ళడం పెట్టుకుంటాడు. ఇలా రకరకాల అభిప్రాయాలు. కాబట్టి ఇవన్నీ గురువులకు తెలిసే ఉంటుంది కదా పాపం. అందుకని రకరకాలుగా ఏదో, ఇదంతా గురువు కోసమా? కాదైతే అదైతే అర్థమైంది కదా. ఎప్పుడైతే అవన్నీ అర్థమయ్యాయో అప్పుడు చెప్తాడు, ఒరే నువ్వు జీవుడివి కాదురా, నువ్వు బ్రహ్మాండ స్వరూపుడివి, ఇలా చేసుకో. ముందు అంత కష్టాలు కదా. గురువు గారు మనసు నిలవట్లేదండి అసలు, మా ఆయన నెక్లెస్ కొనియలేదు, మా ఆవిడ నాకు కావాల్సిన వండి పెట్టట్లేదు, వాళ్ళని కూడా అనాలిగా ఒక మాట. ఇలా రకరకాల అభిప్రాయాలు ఏవో ఉంటాయి. అందరికీ అన్ని ఉంటాయా? నెక్లెస్ కొనిస్తే మటుకు సంతోషం ఉంటుందా? పెట్టుకుని 2 రోజులు అయ్యాక నేను అసలు నాకు ఇది కాదు నచ్చింది వేరేది, అసలు మీరు 1,00,000 అన్నారు కాబట్టి ఇలా ఏదో ఉంటుంది. కాబట్టి గురువు దగ్గర ఫస్ట్ ఇవన్నీ చెప్పుకుంటారు కదా. అందుకని కాదురా నువ్వు ఇలా నామస్మరణ చేసుకో, కాదు ఉపదేశం కావాలంటారు, సర్లే అని ఉపదేశం ఇస్తారు. ఏముంది ఉపదేశం, మననాతి త్రాయతే అని చాలాసార్లు చెప్పాం కదా, అదే మంత్రం. మళ్ళీ అందులో సందేహాలు వస్తాయి. ఎవరో ఏదో అంటారు, అరే గురువుగారు ఇలా చెప్పారే, వాళ్ళు అలా చెప్పారు. చూడండి గురువు గారి కన్నా ఎవరిని నమ్ముతారండి ముందు? జీవ లక్షణం అది. నేను మిమ్మల్ని అంటలేదు, జీవ లక్షణం చెప్తున్నాను. అంటే ఇవన్నీ మీరు దాటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చు కదా. దాటకపోతే చెప్తే ఫీల్ అవుతారు కదా మరి. ఇప్పుడు దాటాక చెప్పా కాబట్టి నవ్వుతున్నారు. బోల్డ్ అనుమానాలు.
వాళ్ళ గురువు అలా చెప్పారట, మరి మా గురువు అలా చెప్పలేదే. అసలు చూడండి, ఇంకా గమ్మత్తుగా ఉంటుంది కదా. ఇవన్నీ మీరు దాటినవే. వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ పాపం ఏదో గురువు నవ్వుకుంటూ ఉంటాడు. మీరు ఇప్పుడు నవ్వుకున్నట్టు అప్పుడు గురువు నవ్వుకుంటాడు. ఆ సరే అయితే అది చెయ్యకంటాడు. గురువు చెప్పాడు కాబట్టి ఉపదేశం అవుతుంది. మీరు మననం చేస్తారు కాబట్టి అది మంత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. గురువు ద్వారా వచ్చినప్పుడు అది ఉపదేశం అవుతుంది. అంటే ఉపదేశం అంటే అర్థం ఏంటి? సమీపం, ప్రదేశం. ఉప అంటే సమీపం, గురు సమక్షంలో ఉంచుతుంది మిమ్మల్ని. ఆ నమ్మకంతో చేసినప్పుడు గురువు చెప్పాడు కాబట్టి మీరు అది చేసినప్పుడు గురువు ఎక్కడున్నాడు? మీ దగ్గరే ఉన్నాడు. ఉపదేశం అంటే వేరే ఏం లేదు, గురువు మీ దగ్గర ఉన్నాడు. అది మీరు గ్రహించగలిగినప్పుడు మెహసూస్ అంటారు కదా. మీకు అది తెలిసినప్పుడు ఈ అనుమానం రాదు, ఏది రాదు, అది చేసేస్తారు ఏదన్నా కానీ. వాడు అహంకారం ఎలా చేశాడండి? పంది గింకారం విన్నాడు కానీ మంచిగా అనిపించింది, చేశాడు. కానీ అది బీజాక్షరం అని వాడికి తెలియదు. చేసిన పరమాత్మ కరుణతోటి వాడికి ఎంత ఇవ్వాలి అంతే, మొత్తం బీజాక్షరం జ్ఞానం ఇచ్చేయలా. ఎందుకంటే తెలియకుండా చేశాడు కాబట్టి. కానీ దీక్షగా చేశాడు, శ్రద్ధగా చేశాడు, అది తప్ప అన్యం లేదని చేశాడు కాబట్టి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. మంచి తర్వాత వాడి జన్మలో ఇవన్నీ మీకు ఇప్పుడు తెలిసి తెలిసిన జీవుడు ఏం చేశాడు? శ్రద్ధ పెట్టాడు. రకరకాలు అంటే దానికి సమర్థింపులే కదా, మీవన్నీ సమర్థింపులు కాదు. ఇంట్లో అలా ఉందండి, ఇలా ఉంది, మనసు కుదరట్లేదు, పొద్దున్నే లేవలేకపోతున్నాం, ఇంకా ఆవిడ రాలే, పొద్దున్న లేవటం కష్టం అంటారు. ఊరెళ్ళాలంటే లేవట్లేదండి. ఇంట్లో శుభకార్యాలు ఉంటే లేవరు, పక్కింట్లో శుభకార్యమైనా లేవరు, మేకప్ కి అరగంట టైం కేటాయించరు, లేస్తారు. ఎప్పుడో ఒక రోజు కదండి, పక్కింట్లో 4 రోజులు అయితే 4 రోజులు లేచి వెళ్ళట్లేదు. అది వాళ్ళ కోసం, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు ఏమన్నారు, లేవలేకపోయింటే పర్వాలేదులేండి అంటారు. వెళ్తే వాళ్ళకే ఖర్చు, కాఫీ ఇవ్వాలి మీకు, అంతే కదా. మిమ్మల్ని మర్యాద చేయాలి, మర్యాద చెప్పి దూరుకుంటా. పొద్దునే లేచి వెళ్తే ఇలా చూడండి వీళ్ళు అసలు పట్టించుకోలేదు మమ్మల్ని అంట. పోనీ అక్కడ చేసేదండి మీరు కుర్చీలో కూర్చొని నిద్రపోతారు. రకరకాలు సిచ్యువేషన్ ని బట్టి లేవాలి అని అనుకున్నప్పుడు మీరు లేస్తారు. ఎందుకంటే అలా ఎన్నో జీవ ప్రయాణంలో ఠాట్ అనుకున్నవి చేశారా, చేయలేదా? చేశారు. సో ఆ జీవుడు ప్రయాణం ఎప్పుడైతే సాధన మొదలు పెడతారో సాధకుడు అవ్వాలి. అయితే సాధకుడు ఎప్పుడవుతాడు? వదలకుండా చేసినప్పుడే. అంతేకాని 4 రోజులు చేసి 4 రోజులు చేయకపోతే, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికుడా లేకపోతే ఆపేసాగా అంటారా? మధ్యలో ఆపేసినప్పుడు ప్రయాణం చేయట్లేదని అంటారు కదా. కానీ మరి సాధకుడని ఎలా అంటారు? చేస్తూ ఉంటేనే అంటారు. నిద్రపోతూ ఉంటే లేచి ఉన్నానని అంటారా? మెలకుతోటే ఉన్నాను అంటారా? కథలు కదండి అది. కాబట్టి జీవుడి నుంచి సాధకుడిగా ప్రయాణం సాగించి తీరాలి, అప్పుడు గమ్యస్థానం చేరుకుంటారు. ఎందుకంటే గమ్యస్థానం మీకు ముందరే చెప్పబడింది. గమ్యస్థానం చేరుకుంటే మీరు పొందే ఫలితం కూడా చెప్పబడింది. ఇక్కడ ఏవి హిడెన్ లేవు కదా, కండిషన్స్ అప్లై కూడా లేవు. ఉన్నాయా కింద చిన్న అక్షరాలతో? ఏం లేవు. అక్కడికి వచ్చాక మీ పని ఉందన్న అన్నారా? అలా ఏం చెప్పలేదు కదా. అక్కడికి చేరుకుంటే, మీరు ఎంత తొందరగా చేరుకుంటే ఆ క్షణం నుంచే మీరు ఎంతటి బ్రహ్మానందాన్ని పొందొచ్చో ముందే చెప్పారు. కొంతమంది ఉదాహరణలు, కొంత అనుభవాన్ని కూడా లభించేటట్టు చేశారు కదా. అనుభవం పొందలేదు మీరు? పొందారు కదా. బ్రహ్మానందం అంటే ఏంటో అర్థమైంది కదా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు, అందరికీ తెలుసు. అంటే ఏంటి, ఒక చవి చూపించారు, రుచి చూపించాలి కదండి. మీకు అందరికి రుచి చూడటం అలవాటే కదా. స్వీట్ షాప్కి వెళ్తే కొంచెం రుచికి ఇస్తావా అంటారు. వాడు పైన మంచిది పెట్టి కింద ఏది పెట్టాడు మనకు తెలుసా?
చూడండి, బుట్టలో పైన పళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి, ఇంటికి తెచ్చుకున్నాక చూస్తే అడుగు పళ్ళు బాగుండదు. కానీ ఇక్కడ అలా ఉందా? అద్వైతంలో లేదు. కాబట్టి ఇక జీవుడు ప్రయాణం నుంచి సాధకుడిగా వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి వేదంలో అనేకం చెప్పబడ్డాయి. ఆ వేదాన్ని అర్థం చేసుకునేది ఎవరు? దాన్ని మనకు అర్థమయ్యే భాషలో మనకి తెలిసిన ఉదాహరణలతో మనకి జరగాలి. అందుకని శంకరులకి ఆ ప్రేరణ కలిగింది, అంటే పరమాత్మ అనుగ్రహం వల్లనే. అంతేగాని అక్కడ సాక్షాత్తు శివుడే దిగొచ్చాడని అనక్కర్లా. ఎందుకు శివుడే దిగొచ్చే? శుభం కలగ చేసేవాడు కాబట్టి శివుడు అని, వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే వశిష్ఠుల వారు కానీ శంకర ఆ లోకాలు ఉన్నాయని చెప్పారా మీకు? లేవనే కదా చెప్పారు. ఉన్నాయా అక్కడ ఇప్పుడు లోకాలు? లేవు. ఎందుకంటే ఉంటే దానికే ప్రయాణానికి సన్నద్ధం చేస్తారు. ఏం లాభం, మళ్ళీ కిందకే రావాలని కూడా చెప్పారు కదా. ఒకవేళ ఒరే నువ్వు ఉన్నాయనుకున్నా వెళితే మళ్ళీ వెనక్కి ఇక్కడికే రావాలిరా, ఒకసారి వెళ్ళాక మళ్ళీ రావటం ఏం బాగుంటుంది చెప్పండి అసలు. ఇప్పుడు మీరు షికార్లు వెళ్తారు, లేకపోతే టూర్లు వెళ్తారు, ఇలా ఒక 4 రోజులు ఇంటికి వచ్చాక అబ్బా మళ్ళీ వచ్చాను రా దేవుడు తప్పట్లేదు అనుకోరు. ఏం తప్పుతుంది, వచ్చాం రాకేం చేస్తాం అనుకుంటారు. మనసులో అయినా అదే అనుకుంటారు కదా. అయితే అద్వైతంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఎక్కడున్నా, అంటే ఇది మనం ఎప్పుడు చెప్పుకునే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా మీరు పరమానందంగా ఉండొచ్చు. కాబట్టి జీవుడు ఈ సాధకుడు ప్రయాణం అయిన తర్వాత సాధకుడు తన ప్రయాణాన్ని ఆపకుండా ఉండటం కోసం మరి బోధలు కావాలి, చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్పిన దాన్ని నమ్మేవాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే ప్రయాణం సాగుతుంది. అందుకని శంకర్లు ఏం చేశారంటే వేదాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఆయనకి ఇచ్చారు కాబట్టి, ఎప్పుడో వేరే వాళ్ళు కూడా ఉన్నా వాళ్ళతో ఎందుకు, మనకి శంకర్లు అంటే మనకి బాగా బాగా పరిచయస్తుడు, మన చుట్టం. ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు రాముల వారి గురించి చెప్తే అవతార పురుషుడండి అనేస్తారు కదా. మేము కృష్ణుడు అంటే కూడా అంతే కదా, ఆయన పాపం ఎంత చెప్పాడు, భగవద్గీతలో చెప్పారండి. కానీ భగవద్గీత ఎక్కడ పెడుతున్నారండి పాపం, ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకుంటా. అవన్నీ మనకు అర్థమైపోయాయి. భగవద్గీత అంటే ఏంటి అర్థం, అంటే పోయినప్పుడు పెట్టాలి. ఎలాగానే భగవద్గీత పెట్టారండి, పోయినవాడు వినాలా, నువ్వు వినాలి. పోయినవాడు ఏం వింటాడు ఇంకా, వాడేం వింట ఇంకా అసలు, వాడికి ఏం వినపడుతుంది? పొయ్యాక వినపడితే వాడిని పొయ్యాడు అంటారా? లేచి కొడతాడు. మరి అందరూ అనేది ఏంటి, పోయేవాడి కోసం పెట్టారంటే దీపం కూడా వాడి కోసం. వాడికి ఎందుకు పోయిన వాడికి దీపం, అగరొత్తులు వాడి కోసమా? కాదు, ఈగలు వస్తే మీకు డిస్టర్బెన్స్ అని అది పెట్టుకున్నారు కాదా? అంతే కదా. మీరు అక్కడ కూర్చోవాలి కదా, మరి అందుకని కొంచెం మంచి వాసన రాదు. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్, కానీ అలా చెప్తారా? అలా చెప్పరు. ఏవో నెగిటివ్ వస్తే అందుకనే లేదా పెడతారంట అగరొత్తులు. అసలే బోల్డ్ ఖర్చు ఉందని అగరొత్తులు దాచుకుంటారు. 1000 రూపాయలు చీర కొంటారు కానీ 5 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనమంటే దేవుడికి కొంటారా? ఎందుకు లేదు, మా ఇంట్లో ఎవరు కొబ్బరి తినరండి. ఇలా రకరకాల అభిప్రాయాలు, ఇవన్నీ ఏమి నేను అబద్ధం ఏం చెప్పలేదు కదా, అభిప్రాయం అలాగే ఉంటుంది. అందుకని శంకరులు ఆ వేదం నుంచి గ్రహించిన దానిని ఆయన 4 మహావాక్యాలుగా విడదీసి బోధ చేశారు. అవి 4 వాక్యాలైనా వాటిలో ఉన్న అర్థము పరమార్థము ఒకటే, ఆ పరతత్వం గురించిందే, ఎక్కడ వేరేదేమీ లేదు. అంటే ఒకటే చెప్తే ఒకటేనా అంటారు కదా. చూడండి, 1+1 ఆఫర్ కి 1+4 ఆఫర్ 2 ఆఫర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు. అక్కడ 1+2 ఉందని అటే వెళ్తారు కదా, స్క్రాచ్ కార్డుకి వెళ్తారు, ఏం వచ్చేస్తుందో. ఇలా రకరకాల అభిప్రాయం. అందుకని ఆయన ఏం చేశాడు, ఒకటే ఆయన చెప్పింది, కానీ వాటిని తత్వమసి అన్నాడు, ఇంకోటి అన్నాడు, తెలుసు కదా మీకు అవన్నీ కూడా. అలా ఏది చెప్పినా ఉన్నది బ్రహ్మమనే.
అయితే కొన్ని ఉదాహరణలు రకరకాలుగా అంటే మీకు వినసొంపుగా అలా చెప్తారు. సరే గురువులు ఏం చేస్తారంటే కొంతమంది గురువులు అవే చెప్తారు, కొంతమంది గురువులు శిష్యుల జీవితాలు తెలుసు కాబట్టి వాళ్ళ ఉదాహరణలు చెప్తారు. వాళ్ళని ఏదో బాధించాలనో లేకపోతే వాళ్ళని అలా అని కాదు. మీకు బాగా అర్థమవుతుంది, మార్గంలోంచి పక్కకి వెళ్లకుండా ఉంటారని. లేకపోతే మీ ఉదాహరణలు ఎందుకండి చెప్పటం? చెప్పక్కర్లా. తన ఉదాహరణ ఎందుకు చెప్తాడు? అరే మీలాంటి సంసారమే గురువులకు కూడా ఉందిరా, కానీ వాళ్ళు తరించారు కదా, మీరు తరించడానికి బోల్డ్ అవకాశం ఉందని చెప్పడానికి. అంతేగాని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. మీరు కాబట్టి చేశారండి అంటే మీరు కూడా చేయగలరు కాబట్టే చెప్పారు. మీరు చెయ్యలేని గురువు ఎలా చెప్తాడండి? తాను చెయ్యగలిగాడు కాబట్టి తాను ఒక జీవుడిగానే ప్రయాణం సాగించాడు. తాను ఏది పొందాడో, తాను కష్టపడ్డాడా కష్టపడలేదా అవన్నీ అతనికి తెలుసు. కానీ ఇప్పుడు మీరేమనుకుంటారు, మీరు కష్టపడినట్టుగా మీ పిల్లలు కష్టపడకూడదని కదా మీరు ప్రయత్నం చేస్తారు. మీరు పిల్లల గురించి అదే కదా ఆలోచిస్తారు. మేము ఇంత కష్టపడ్డాము కాబట్టి మా పిల్లలు అలా కష్టపోరు. అలాగే గురువు కూడా తాను ప్రయాణించిన మార్గంలోవి తనకి తెలుసు. ఎప్పుడైతే ఒక స్థితి పొందుతాడో అతనికి ఇంకా ఎలా అయితే అంటే అందరిది తెలుస్తుంది కదా, తెలిసినప్పుడు వీడు ఈ ప్రయాణం చేస్తే వీడు తొందరగా ఇది అని సులభమైన మార్గాలు ఉపదేశిస్తారు. హడావిడి ఏం పడాడు పాపం. ఆ నెమ్మదిగా ముందు సులభమైన మార్గం చెప్పి నెమ్మదిగా అదే ఉచ్చు బిగిస్తారు అన్నట్టుగా. ఇది ఉచ్చు కాదు కదా, ఆ అమృత భాండం పట్టుకునే కెపాసిటీ రావాలి కదండి. అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టరు కదా, ఒకటేసారి నువ్వు బ్రహ్మము అంటే తట్టుకోవటం కష్టం. అందుకని నెమ్మదిగా ఆ యొక్క నామస్మరణ చేసుకో, అప్పుడు ఆనందం లభించిందా, ఇలా రకరకాలు. అందరికీ ఒకే రకమైన ఆనందం లభించకపోవచ్చు. ఎన్నో రకాలుగా సమస్యలు ఇంట్లో ఉండవచ్చు. ఎన్నున్నా నువ్వు ఇది వదలకురా, పట్టుకో, నువ్వు తరించి తీరుతావు, ఈ కష్టాలన్నీ పోతాయి. ఎలా పోగొట్టుకోవాలో నీకే స్ఫురణ వస్తుంది. అప్పటి వరకు గురువు ఎప్పుడు మీకు అండగానే ఉంటాడు. నువ్వు గురువుకి డైరెక్ట్ గా చెప్పినా చెప్పకపోయినా గురువుని తలుచుకున్నప్పుడు అండగా ఉన్నారా లేదా, అందులో సందేహం లేదు కదా. గురువు యొక్క వ్యవహారం అప్పుడప్పుడు మీకు కఠినంగా కనిపించవచ్చు, మీకు వ్యతిరేకంగా అనిపించవచ్చు. గురువు మనసులో ఆ దోషాలుంటే మీకేం చెబుతాడండి? కాబట్టి దోషాలు ఎప్పుడూ గురువుల దగ్గర ఉండవు. గురువు రకరకాలుగా అందరితో ఒక రకంగా ఉండరు. మీరు అందరూ ఒకలాగా ఉన్నారా? మీ ప్రవర్తన గాని వ్యవహారం గాని ఒక రకంగా ఉందా? మరి అలాంటప్పుడు గురువు వ్యవహారం ఒకేలాగా ఉంటుందని ఎలా అనుకుంటారు? అంటే మిమ్మల్ని ఉద్ధరించడానికి కదా మీతో వ్యవహారం చేసేది, అంతే కదా. కాబట్టి మీ ఉద్ధరణ కోసం గురువు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు, కేవలం మీ యొక్క ప్రక్షాళన కోసం మాత్రమే. అంతే తప్ప గురువుకి వేరేది. కాబట్టి గురువుకి ఎలాంటివి ఉంటాయి, ఎలా లక్షణాలు ఏంటి, సాధకుడి లక్షణాలు, ఇవన్నీ ఆయన వర్ణన చేశారు. ఏదోదల్లా గురువు అంటే ఏంటో కూడా చెప్పారు ఆయన. శిష్యుడు అంటే ఏంటో కూడా చెప్పారు. నువ్వు ఎప్పుడైతే శిష్యుడు అవుతావో అది కూడా చెప్పారు. సాధకుడి నుంచి శిష్యుడు అవ్వాలి. సాధనలో ప్రయాణం ముగిస్తే శిష్యుడు అవుతాం. శిష్యుడికి ఇంక వెనక్కి వెళ్ళే అవకాశం ఇవ్వడు, తరింపజేస్తే. ఎందుకంటే వాడు అప్పుడు గురువుని మనసా వాచా కర్మణ నమ్మేశాడు. ఇక గురువు పట్ల వాడికి ఏ అభిప్రాయం లేదు. గురువు అంటే గురువే అంతే. గురువు మీద ఒక అంటే సందర్భాన్ని బట్టో ఇంకోటో, గురువు ఇలా నన్ను అన్నాడనో ఇంకోటనో ఈ అభిప్రాయాలన్నీ సమస్య వాడిలో లేవు. ఇంకా గురువు మా మంచిగా అన్న డైలాగ్ కూడా లేదు. మళ్ళీ విడిగా అనౌన్స్మెంట్ ఎందుకు? సత్సంగం కాబట్టి అనౌన్స్మెంట్లు ఉన్నాయి, సత్సంగం లేనప్పుడు అనౌన్స్మెంట్లు ఎందుకండి? ఇప్పుడు ఇది ఫాలో అయ్యారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సత్సంగానికి అనౌన్స్మెంట్లు ఎందుకు? ఇంకా తెలుసు కదా, అప్పుడు లేరు కాబట్టి మళ్ళీ కొత్త అనౌన్స్మెంట్లు వచ్చాయి.
అంతే కదా. స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీకు కొన్ని చెప్తారు, ఇంకా తర్వాత ప్రతి క్లాస్ లో చెప్తారా? చెప్పరు. ఎందుకంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఇది అంతే. కాబట్టి ఆ జీవుడి ప్రయాణం సాధకుడి నుంచి శిష్యుడు అవ్వాలి, శిష్యుడి నుంచి పూర్ణత్వం వాడు పొంది తీరుతాడు. శిష్యుడు అవ్వందే పూర్ణత్వం రాదు. పరీక్షలు రాస్తే కదండి సెకండ్ క్లాస్కి వెళ్తారు. పరీక్షలు రాకపోతే ఎలా పంపిస్తారు? మిమ్మల్ని పంపిస్తారా? ఈ రోజుల్లో లంచాలు ఇచ్చో లేకపోతే ఏదో చేసి అది చెప్పకండి. వేరే క్లాస్కి ఎలా పంపిస్తారు మిమ్మల్ని? బాహ్యంలో అయినా అంతే కదా. పరీక్ష రాయకుండా తీసుకెళ్లి మిమ్మల్ని వేరే సీట్లో కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. దేనికైనా పరీక్ష రాయాల్సిందే. ఇక్కడ పరీక్షలు అంటే ఏం లేవు. నీ ప్రవర్తనే నీకు పరీక్ష, నీ వ్యవహారమే నీకు పరీక్ష. మనసా వాచ కర్మణ నువ్వు గురువు యందు ఉన్నావా లేదా అనేది నీకే తెలుసు. గురువు చెప్పక్కర్లేదు, ఎవరూ చెప్పక్కర్లేదు. అందుకని కృష్ణుడు అన్నాడు, ఒరే నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా, పక్కవాడిని తర్వాత సంగతి చూద్దాం అన్నాడు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడంలోనే అసలే. అయితే ఎలాగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి? కృష్ణుడు కూడా చాలా చెప్పాడు కదా. అందుకే నేను లేకుండా ఉండరా, నువ్వే ఉద్ధరింపబడతావు, ఇంక వేరేది ఏం లేదు. ఇలా ఉండు నలుగురితో అన్నాడు. ఏమండి వాళ్ళు ఉండట్లే కదా నాతోటి అన్నారు మీరు. వాడు ఉందా ఉండకపోయినా నువ్వు ఉండు. ఫస్ట్ నువ్వు ఉండి తర్వాత వాడిని అనడానికి చాలు. ఎప్పుడైతే నువ్వు పూర్ణంగా ఉంటావో ఇంకా అప్పుడు గొడవ ఏముందండి? పక్కవాడి గురించి కంప్లైంట్ వస్తుందా? ఇంకా రాదు. కాబట్టి ఆ యొక్క లక్షణాలనండి, ఆ తత్వం అనండి, ఇంకోటి అనండి, అవన్నీ కూడా శంకరులు చాలా కరుణతో అనండి, ఏదన్నానండి అనుకోవాలి. లేకపోతే ఆయనకి ఏం అవసరం? మీరందరూ అంటే పరమాత్మ అనుగ్రహం లభించిన వాళ్ళనండి. ఎవరికైతే తాను బ్రహ్మం అని తెలిసిందో వాడు ఆ బ్రహ్మస్థితిలో స్థిరంగా ఉండాలి అంటే వాడికి ధైర్యవచనాలు కావాలి. అరే నువ్వు ఈ సాధన చేసినా నీ బాహ్య ప్రపంచంలో ఏం జరగదురా, నువ్వేం భయపడక్కర్లా. ఎందుకంటే మొన్న చెప్పినట్టుగా పుణ్యమా పాపమా, నేను ఇప్పుడు సంధ్యావందనం చేయకపోతే నాకు పాపం వస్తుందా, దేవుడు గుడికి వెళ్ళకపోతే పాపం వస్తుంది, ఇవన్నీ ఉంటాయి అభిప్రాయాలు. మా వంశాచారము ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో ఇది తెలియని వాళ్ళు కూడా నువ్వు అలా చేయకపోతే ఎలాగరా, ఇలా చేసి తీరాలి, ఇలాంటివన్నీ కూడా భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్తూ ఉంటారు. అప్పుడు భయం కలుగుతూ ఉంటుంది. అందుకని శంకర్లు ఏది వదలకుండా అన్నిటినీ చేశారు. అవన్నీ కూడా మీరు చదివారు కదా, పారాయణ చేస్తున్నారు కదా. అంటే నీకు ధైర్యం కోసం కదా ఆయన చెప్పాడు అవన్నీ. ఆయన అవన్నీ చేశాడు ఎక్కడన్నా? ఆయన సంధ్యావందనం చేసినట్టు చెప్పాడండి? ఆయన గుళ్ళకి వెళ్ళి ఎందుకు స్థాపన చేశారు అంటే కనీసం అద్వైతం తెలియని వాడు ఆ గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాడి బుద్ధి ఎప్పటికో అప్పటికి మారుతుంది. కృష్ణుడు కూడా ఏం చెప్పాడు? ఒరే నీకు అవసరానికైనా నన్ను పట్టుకోరా, నిన్ను ఎలా ఉద్ధరించాలో నాకు తెలుసాను. అందుకనే గుడికి వెళ్ళాను. ఆవిడ కోసమనే వెళ్ళాలి, ఆయన కోసమనే వెళ్ళాలి. నీ కోసం అని అన్నప్పుడు ఏవి మనకు కనపడదు. ఎవడేం చేసినా నేను వచ్చింది ఆయన కోసం. వీడెవడైతే ప్రసాదం పెడితే నాకేంటి, పెట్టకపోతే నాకే. నేను వెళ్ళింది అది ఆవిడ కోసం వెళ్ళాను. ఆ స్వామిని దర్శనం చేసుకున్నాను, అయిపోయింది, వచ్చేసాను. మీరేం స్తోత్రాలు ఇంటింట పొడుగు చేయక్కర్లేదు, ఇంకోటి చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు. గుళ్ళో కాసేపు కూర్చోండి అని అవన్నీ ఏమీ లేవు. హాయిగా ప్రార్థన చేసుకోవచ్చు, రావచ్చు. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, మనస్ఫూర్తిగా నమస్కారం చేసినా చాలు. అందుకని ఇవన్నీ కూడా ఆయన విపులంగా చెప్పారు. సరే ఇప్పుడు మనకి అందుబాటులో ఎవరి భాషల్లో వాళ్ళకి ఎన్నో భాషల్లో వచ్చాయి ఇవన్నీ కూడా. దానిని ఆచరణలో పెట్టగలగాలి. ఆచరణ పెట్టడానికి ఈ సాధనా ప్రయాణం ఆపరాదు. అంటే తత్వం అసి అనేది మహావాక్యం. ఏదైతే కలదో తత్, అదేదైతే ఉందో అంతటా తత్వం నీవు అసి అయి ఉన్నావు. ఈ అర్థం కూడా చాలా సార్లు చెప్పేశాం.
దాన్ని ఇంకొంచెం బాగా ఇప్పుడు చెప్పతారు. అందుకనే ఇది దొరికింది. ఎవరో తెచ్చిస్తారు మనకి, నేను ఎక్కడికి వెళ్ళాను కదా. ఏం చెప్పాలి మటుకు, నాకు మటుకు ఏం తెలుసు. అందువల్ల ఏదో వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అది నేను అయి ఉన్నాను అన్న భావన మీలో స్థిరంగా ఉండాలి. ఈ స్థిరీకరణ రావడానికి మీ బాహ్య ప్రపంచం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎందుకంటే అహంకారం మీరు తెచ్చుకున్నదే, డిప్రెషన్లు మీవే, టెన్షన్లు మీవే, అన్ని మీవే. మీరు అనుకుంటే డిప్రెషన్ వచ్చింది. అహంకారం కూడా అట్టాట్ నేను గొప్పవాడిని అన్నది మీరే, డబ్బు ఉందన్నది మీరే, డబ్బు లేదు అనేది మీరే. ఇక్కడ డబ్బుకిను బయట వాడికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన అన్నాడు తత్ అన్నాడు అంతే. తత్ అంటే ఏంటి? అది. అది అంటే ఏమిటి? నువ్వు ఏదేదైతే ఉన్నా, దేవుడు ఉన్నాడు, అది కూడా నువ్వేరా. గాలి ఉంది, అది నువ్వే. నువ్వు తత్తని దేన్ని చూపిస్తున్నావో అదంతా నువ్వే. పక్కవాడిని చూపించావు, అది నువ్వే. కాబట్టి ఇక్కడ తత్ అంటే బ్రహ్మం అన్న అర్థం మీకు తెలిసింది కాబట్టి బ్రహ్మం అని చెప్పబడుతుంది. కానీ మామూలుగా తత్ అని మీరు చూపిస్తున్నారు ఒకటి. తత్ అది 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 అన్నారు. నువ్వు ఏదైనా చూపించరా తత్ అని, అది నువ్వే. అంటే అది దేనితో తయారు చేయబడిందో నువ్వు అదే దాంతో చేయబడ్డావు. సందేహం లేదు, నీకు అనుమానమే అక్కర్లేదు. చెట్టు అయినా సరే అందులో కూడా బ్రహ్మం ఉంది కాబట్టి అది అలా ఉంది. నీలో ఏదైతే ఉండటం వల్ల నువ్వు మాట్లాడటం, చూడటము అన్ని చేస్తున్నావో అది చెట్టు యొక్క లక్షణం. అది అది అంటే అన్నిటికీ కాయలు రావాలని లేదు. బ్రహ్మనీతి ప్రకారం దానికి ఏది జరగాలో అదే ఇస్తుంది. నువ్వు ఎరువులు వేసినా, ఇంకోటి వేసినా, ఇంకోటి వేసినా, రంగులు పూసినా, మేకప్లు చేసినా అంతే. మీరైనా అంతే కదా. ఎంత మేకప్ వేసినా మటుకు మళ్ళీ ఏమన్నా వేరేది వస్తుందండి? ఒక్కసారి ఒకళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చు. ఓ నువ్వా. అమ్మ, నేతి నేతి అంటాం కదమ్మా, మరి ఇది కాదు ఇది కాదు. మరి దేనికి నేతి వస్తుంది? నైతి నేతి, ఇది కాదు ఇది కాదు. ఎప్పుడు వస్తుంది అది? కనపడేది కనిపించేది. ఇప్పుడు తత్ అంటే అది అంటే ఆ, బ్రహ్మం. లేదు అది కాదు, అది కాదు. అంటే అది మాత్రమే కాదురా. నువ్వు గుళ్ళో దేవుడు మాత్రమే దేవుడు అన్నావు, ఇక్కడే ఉన్నాడు దేవుడు, ఇంకెక్కడా లేడన్నావు. అలా ఉందా మరి? కాబట్టి ఇది మాత్రమే కాదురా. నైతి అంటే కేవలం ఇదే కాదు, ఇది కూడా. మన అంటే ఒక పేడ పురుగు కూడా బ్రహ్మమే, బురద కూడా బ్రహ్మమే. అది బురదగా ఎందుకుంది? అందులో బ్రహ్మతత్వం ఉంది కాబట్టి అది బురద. అంటే కేవలము ఒక మనిషే కాదు, ఒక అందమైన వస్తువు, లేదా మనకి పళ్ళిచ్చే చెట్టు, ఇది కాదురా. ఎండిపోయిన చెట్టుతో సహా అది పూర్తిగా నాశనం అయ్యే వరకు అది బ్రహ్మమే. అంటే ఇది మాత్రమే అని అనుకుంటున్నావేమో, ఇది మాత్రమే కాదు. ఇది కాదు ఇది కాదు అంటే అర్థం అక్కడ ఇది మాత్రమే కాదు, నువ్వు ఇదే బ్రహ్మం అనుకోకు. అందుకే దత్తాత్రేయుల వారు 24 మంది గురువులను అన్నారు. ప్రతి వాళ్ళు నాకు గురువే అన్నాడు. వాడి నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను, వాడు గురువే నాకు. అంటే గురుభావము నీకు, అంటే నీలో వినయం రావాలంటే అవతల వాడు గొప్పవాడు అనుకున్నప్పుడు కదా నీలో వినయం వస్తుంది. వాడు గొప్ప ఏంటి అనుకున్నప్పుడు నీలో వినయం వచ్చిందా? అహంకారం వచ్చింది. కాబట్టి అందరినీ గురువుగా భావించేస్తే నీలో వినయమే ఉంటుంది. వినయంగా ఉన్నవాడు ఏదైనా అర్థం చేసుకోగలుగుతాడు, వినయం లేనివాడు ఏం అర్థం చేసుకోడు. ఎందుకంటే వాడి లోపల అహంకారం ఉంది, వాడు చేసుకోడు. వాడికి ఇష్టం పడదు, ఎందుకంటే నాకు తెలుసు అన్ని. తెలుసు అన్నవాడు అసలు వాడు విననే వినడు, విన్నట్టు యాక్షన్ చేస్తారు అంతే. ఎందుకంటే వాడికి ముందే అభిప్రాయం నాకు అన్ని తెలుసు అంటాడు. ఆచరణలో పెట్టినప్పుడు నువ్వు ఎన్ని వింటే వాడికి ఏం లాభం అండి? రోజు స్కూల్కి చక్కగా తయారై వెళ్ళి వాడు ఏది నేర్చుకు ఏం చెప్పారులే అంటే అన్ని నాకు తెలిసినవే చెప్పారులే అంటే పరీక్షలో ఏమొస్తుంది తెలుసు కదా. మీరు ఆచరణలో పెడితే కదా మీకు తెలిసిందో లేదో మీకు తెలుస్తుంది. ఇక్కడ గురువుకో పక్కవాడికి అవన్నీ పక్క వాళ్ళు అంటలేదు మిమ్మల్ని, ఏం సత్సాక ఏం గురువుల దగ్గరికి వెళ్తున్నారు మీరు అని, మీ వ్యవహారం ఇలా ఉందని అనలేదు మిమ్మల్ని.
అన్నవాళ్ళు ఉన్నారు కదా, ఏం సందేహమే లేదు కదా. కాబట్టి ఆచరణలో లేని అన్ని వ్యర్థమే. ఎందుకు ఆచరణలో లేదు? తెర అడ్డం పెట్టారు. నేను అంటున్నారు, నేను ఫలానా అంటున్నారు. ఆచరణ పెట్టడానికి పక్కవాడిని చూస్తున్నారు, అక్కడ అవమానం ఫీల్ అవుతున్నారు. నేను వీడికి వినయంగా ఉండటం, మరి గురువులు ఎక్కడన్నా అహంకారంగా ప్రవర్తించినట్టు మీకు కనపడిందా? మీ గురువులే కాదు, మనకి వేదంలో చెప్పబడిన గురువులైన రమణ మహర్షి కానీ, శంకరులు కానీ, పెరియవారు కానీ, ఆయన అన్నారా నేను పీఠాధిపతి నేను? చూసారా? కానీ మరి ఎందుకు అహంకారం? ఆచరణ పెట్టడానికి అహంకారం. ఎన్ని బాహ్యమైన వస్తున్నాయి. ఏదైతే అంతా బ్రహ్మమని చెప్పబడినా డివిజన్ చేయటం వలన, అంటే ఇది వేరు ఇది వేరు అనటం వలన అహంకారం. ఆయన పాడాడు తెర తీయగరాదా స్వామిని, అసలు అక్కడ తెరే లేదురా అని చెప్పాడు ఆయన. నువ్వు పెట్టుకున్న తెరరా అంటే ఆయనకు అప్పుడు అర్థమైంది చివర్లో. అవును, నేను అనే తెర నేను అడ్డం పెట్టుకున్నాను, అహంకారం అనే తెర అడ్డం పెట్టాను. నువ్వు వేరు నేను వేరు అన్నాను కాబట్టి. అయితే ఎప్పుడు సమానం అవుతారు? ఆయన లక్షణాలు మీరు ఆచరణలో పెట్టినప్పుడు. పరమాత్మ ఎక్కడన్నా దేవుడు నేను దేవుడిని అని అహంకరించాడండి? వాళ్ళతో పాచికలాడలేదు. ఆయన నువ్వు దొంగవి అని అంటే పాపం కృష్ణుడు కష్టపడలేదు నేను దొంగను కాదని. ఆయన మరి మహాత్ముడిని, ఆయన అన్ని మంత్రాలు అన్ని చేసి ఆయన చూపించాడు కదా చిన్నప్పుడే. మరి హామ్ ఫట్ అని అక్కడి నుంచి తేవచ్చు కదా. ఎక్కడుందో తెలిసినప్పుడు సైన్యాన్ని పంపించి అక్కడ ఉంది గొలుసు పట్టారా అని అనాలి కదా. అన్నాడు ఆయన. మరి ఆయనకి లేని అహంకారం దేనికి? నేను పరమాత్మని అని చెప్పినా అహంకరించాడా? గురువుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడా లేదా? ఎందుకంటే మానవ శరీరం పొందాను, నేను పరమాత్మనే అని చెప్పాడు ఆయన. మానవ శరీరం పొందాను కాబట్టి మానవుడిగా నేను చేయవలసిన విధులు నేను చేసి చూపిస్తున్నాను అన్నాడు ఆయన. చేసి చూపించాడు కదా. గురుదక్షిణ ఏం కావాలో కూడా అడిగాడు. గురువుకు తెలిసి ఈయన పరమాత్మని, అందుకని ఆయన ఏం అడగాలో అలా అడిగారు, అది వేరే విషయం. కానీ అహంకారం ఎప్పుడైతే మీలో సమూలంగా నశిస్తుందో, లేస మాత్రమైనా అని చాలా సార్లు చెప్పబడి, అంటే ఈ అహంకారము కేవలం పొగరుతోటో అదే అనే చెప్పటం లేదు. మీ బాధలు కూడా అహంకారమే. నేను కదా, అహం అంటే ఏంటి? అహము కారము. కారం ఉన్నప్పుడే కదండి నేతులు వేసుకుంటారు, అందుకే నేతి అన్నారు. లేకపోతే వేసుకోరు కదా, కొంతమంది కారమే నచ్చుతుంది కదా. వాళ్ళు నెయ్యి వేసుకుంటారా? వేసుకోరు. అంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ బాహ్య ప్రపంచంలో మీ గృహస్థ ఆశ్రమాలు, బాహ్య ప్రపంచం అంటే వేరే ఉందండి మీకు. మొదట వచ్చేది గోల, ఇల్లు పిల్లలు గోల. వేరే ఏమైనా ఉన్నాయా ఆ తర్వాత? వేరే అప్పటికైతే మొదటైతే ఉన్నది అదే కదా. అది లేస మాత్రమైనా మీ మనసులో ఉండరాదు. ఎట్లాగమ్మా కళ్ళ ముందు కనపడుతోంది కదా అంటే, కళ్ళ ముందు కనపడిన ఎన్ని ఇగ్నోర్ చేయలేదండి మీరు? చేయలేదా? ఎన్ని దాచుకోలేదు? దాచుకోలేదు. వాడికి కనపడితే ఇంకేమైనా ఉందా అని దాచుకోలేదు. ఇంకేమైనా ఉందా అని కొత్త చీరలు కొనుక్కొని బీరువాలో దాచుకున్నారా? ఇలా రకరకాలు కదా. కాబట్టి మీకు అలవాటు లేని విద్య అసలు ఏదీ లేదు ఇక్కడ అద్వైతంలో. తెలియని విద్య లేదు, అలవాటు లేనిది లేదు, ఏదీ లేదు. అన్ని మీకు తెలిసినవే, మీరు ఆచరించినవే. మీరు ఆచరించింది ఏదన్నా ఉందా? సాధించడం కూడా తెలిసిందే. అసలు ఏది మీకు తెలియదు అనడానికే లేదు అసలు ఎక్కడ. అన్ని మీకు తెలిసినవే, మీకు చేతనైనవే. మీకు చేతగానిది ఏమీ చెప్పలేదు. మనసులో ఎంతమందిని ఎన్నిసార్లు తిట్టుకోలేదండి? గొణుకు సనుక్కుంటున్నావు లోపల అనుకుంటున్నా, చేసిందే కదా. ఏమన్నారు ఇప్పుడు? ఒరే దాని బదులు పేరు చెప్పుకోరా అన్నారు, అంతే కదా.
కోపం వచ్చినప్పుడు సీరియస్ గా కూడా నామం రామ రామ అనుకోమనలేదు. పర్వాలేదు అనుకోండి అన్నాం. కానీ రామ మాన ఏదో ఒకటి మీరు అనుకునేది మానద్దన్నాం. కోపంతోటో ద్వేషంతో అనండి, దాన్ని వదలొద్దన్నారు. రాక్షసులకు ఆ జన్మలు ఎందుకు వచ్చాయి? రాక్షసుడిగా అయితే తొందరగా వెళ్ళిపోదామని మనకు ఒక కథ చెప్పలేదు. రాక్షసుడిగా కూడా వాడు అదే నామం చెప్పుకున్నాడు కాబట్టి అని కదా. మరి అక్కడ సూక్ష్మ అర్థం ఏంటి? ఇదే. వేరే ఎక్కడ ఉంటుంది? ద్వేషంతోనైనా వాడిని తలుచుకునే పరమాత్మని తలుచుకుంటే వాడు ముక్తి పొందదు. ముక్తి అంటే మళ్ళీ తెలుసు కదా మీకు, అలా వెళ్ళిపోవటం కాదు. అక్కడ ముక్తులని మళ్ళీ జన్మెత్తేవే. జన్మ లేకుండా ఉండాలి అంటే అభిప్రాయాలు లేకుండా ఉండాలి. అభిప్రాయ భేదాలు ఉండకూడదు ఎవరి మీద. మీతో డీల్ చేసే వాళ్ళ పట్ల కాదు, దేని పట్ల కాదు, ఎవరి పట్ల కూడా. వాడు వీడు అని మీరు ఎప్పుడైతే అన్నారో గోళ్ళ మొదలు. కాబట్టి ఆ తత్వ ఏమిటో అది తెలుసుకో అని చెప్పడానికి ఇంత ఉపోద్ఘాతం. కాబట్టి నా ఇతి అంటే అర్థమైంది కదా ఇప్పుడు, డౌట్ లేకుండా. ఇది మాత్రమే అనుకుంటున్నావేమో, అది మాత్రమే కాదురా, సర్వము అదే. తిట్టినంత మాత్రాన పిల్లలకి ప్రేమ లేదు, తల్లికి ప్రేమ లేదు అని అనగలరా మీరెవరైనా? చిన్నప్పుడు మీ అందరు కూడా తల్లి తిట్టింది, నాన్న తిట్టాడు, కొట్టాడు అని అప్పుడు కోపము ఇప్పుడు ఉందా? ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఆ స్టేజ్ లో ఉన్నారు కదా. అర్థమైంది ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారు, అర్థమైంది. చాలా కోపాలు ఆవేశాలు, మాకు అది జరగలేదు, ఇది జరగలేదు, అక్కకి చేశారు, చెల్లికి చేశారు, అలా చేశారు, ఇలా ఏమో అభిప్రాయాలు లేకుండా ఏం లేరు మీరెవరు. కొన్నాడ వరకు కూడా కొన్ని ఉన్నాయి అభిప్రాయాలు. తల్లిదండ్రుల వాళ్ళు ఇక్కడ వరకు ఉంది కదా, పీక వరకు అంటారు, ఇక్కడ వరకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కదా. తల్లిదండ్రుల మీద అనండి, అక్క చెల్లెళ్ళ మీద అనండి, ఏదో ఒక రకంగా అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక కదండి అభిప్రాయాలు కొంచెం మారే. అప్పుడు వాడి పాపాన వాడే పోతాడని సీరియస్ గా అన్నారు. ఇప్పుడు అసలు ఆ మాట అనుకోవడానికి కూడా లేదు. పాప పుణ్యాలు లేవు కదా, వాడి పాపానాన్ని ఇంకా అంటం ఎందుకు అసలు? నువ్వంటం ఎందుకు? పైన ఉన్నాడు కదా ఒకడెవడో, ఉన్నాడనైతే తెలుసు కదా. నేను యమలోకం గురించి చెప్పట్లేదు, ఆ బ్రహ్మ గురించి చెప్తున్నా. బ్రహ్మ ఉన్నాడని తెలుసు, అన్ని ఆయన చేస్తాడని తెలిసిన తర్వాత ఎందుకండి వాడి గురించి అనుకోవటం మనం? ఏది అనుకోవద్దని కదా చెప్పబడుతుంది. ఇక్కడ తత్ అన్నారు కానీ అనుకోవడం అనలేదు. అన్నారా? అనుకోవడాన్ని విడిగా పెట్టి తత్ అనలేదు. ఎందుకంటే అనుకోవడం అనేది కనపడదు. నువ్వు చెబితే గానీ ఆవిడొత్తాలి, వాడికి తెలియదు నువ్వు అనుకున్న సంగతి. నీ మనసులో సంగతి నువ్వు చెప్తే కదా అనరా. మనసులో పెట్టుకుంటే ఎవడికి తెలుస్తుంది? చెప్పొచ్చు కదా. చెప్పకపోతే మీకు తెలీదా అంట. ఎలా తెలుస్తుంది? ఇన్నేళ్ళు ఉన్నావు నాతో, ఆ మాత్రం తెలీదా అంటే? తల్లిదండ్రులదే తెలియలేదు మీకు. 25 ఏళ్ల వరకు 30 ఏళ్ల వరకు తల్లిదండ్రులతో ఉంటే మటుకు తల్లిదండ్రుల గురించి తెలిసిందా? అభిప్రాయాలు పెట్టుకోలేదు. పోని మీ గురించి మీకున్నాయా? మీ గురించి మీకేం తెలుసండి? పాపం ఎప్పుడు మీతోటే ఉన్నారు కదా. మీరే ఎట్లా ఉంటారో ఏ క్షణంలో మీకే తెలీదు. మీ గురించి మీకేం తెలుసండి? మేకప్ ఎలా వేసుకోవాలో కూడా తెలియదు. ఇలా దూకుంటే బాగుంటాను, అలా దూకుంటే బాగు, అన్ని కన్ఫ్యూజన్లే కదా అద్దంలో చూసుకుని. ఓసారి పక్క పాపిడి, ఓసారి ఇది పాపిడి, మగవాళ్ళకైతే ఇటు తీసి అట్టేసి, అటు తీసి ఇటేసి, వెనక్కి దువ్వి ముందుకు దువ్వి ఏదో తిప్పలు పడతారు ఉన్నదాంతో. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆయన విగ్గు పెట్టుకున్నాడు. అయితే ఒక ఆవిడ అంది, ఎవరు ఎవరు అంటే పలానా అంటే, అదేమిటి అలా అన్నాడంటే, ఏం లేదండి విగ్గు పెట్టుకున్నాడు. విగ్గా? రహస్యం చేత విగ్గా అంటారంటే అతనికి వినపడుతుంది. ఇక ఆవిడ అందరికి విగ్గు పెట్టుకుంటే నేను గుర్తుపట్టలేదు, విగ్గు పెట్టుకుంటే గుర్తుపట్టలేదు. ఎవరో చెప్పాం కదా. చెప్పిన తర్వాత ఎందుకు అంటే కొంచెం పెద్ద ఆవిడ, అదేంటి అలా లేడు కదా, అలా లేడు, అప్పుడు జుట్టు అలా లేదు కదండి, విగ్గు పెట్టుకున్నాడండి బాబు అంటే, విగ్గా? కానీ ఫేస్ అదే ఉంటుంది కదా. కొంచెం ఏం చేస్తారు, కొంచెం కళ్ళు మెమరీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, చిన్నగా ఉన్నప్పుడు మేకప్ ఎన్టీ రామారావుకి ఏది వేసినా గుర్తుపడతారు.
వాడు ఎన్టీ రామారావు అని మనకు తెలుసు, కానీ యాక్ట్ చేసేవాడు పక్కవాడు తెలియనట్టు యాక్షన్ చేయడు సినిమాలో. ఇప్పుడు కొంచెం పెద్ద ఎందుకంటే వాడెవడో అని అడుగుతాం. సినిమా యాక్టర్లను ఇప్పుడు గుర్తుపట్టడం మనకి తగ్గిపోతూ ఉంటుంది కదా. వాడు వీడు ఒకటేనా అని అనరు మీరు. నేను అంటాను, నేను 50+ లో ఉన్నాను కదా, 60 నియర్, మరి 50+ అంటే బాగుండదు, 60కి నియర్ గా ఉన్నాం కదా. అందుకని సినిమా చూస్తున్నా కన్ఫ్యూజన్ వస్తుంది, ఇదేంటి ఇందాక అలా ఉంది కదా ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది. తప్పదు అవన్నీ, అవన్నీ సహజ పరిమాణాలు. కాబట్టి అట్లా కన్ఫ్యూజన్ లేకుండా ఏదిందో అది నువ్వే అని ఆయన ఘంటాపదంగా చెప్పారు. దానినే అందుకనే మహావాక్యాలు అన్న, అంటే దానిని మించినవి ఏమీ లేదు. అంటే బ్రహ్మం గురించి చెప్పడానికి ఇంకా వేరే పదాలు లేవురా ఇవే. అందుకని పదాలుగా ఒక వాక్యంలో చెప్పేశారు. అవి 4 వాక్యాలు చేశారు. ఎందుకంటే 100 వాక్యాలంటే గుర్తుపెట్టుకోవడం కష్టం కదండి. 4 అంటే పెట్టుకోవచ్చు, ఎందుకంటే వేళ్ళు అయితే 4 ఉన్నాయి కదా. 5వ వేలు కొంచెం తక్కువ, ఈ 4 వేళ్లే ఉపయోగిస్తారు. 4 ఉన్నాయండి, నలుగురు 5గురు అంటే అలా మళ్ళీ ఈ వేలు, అందుకని 4 చెప్పారు. ఏమన్నా 4 వేదాల్లోంచి 4 గ్రహించామన్నారు. ఎందుకంటే మీకు ప్రామాణికం కావాలి, మీకు ఒక రుజువు చూపించాలి కదా. రుజువు చూపిస్తేనే నమ్ముతారు, అప్పుడు కూడా నమ్మటం కష్టమే. కాబట్టి బోధలు అవసరమయ్యాయి కాబట్టి శంకరులు ఆ విధంగా అర్థమయ్యే భాషలో ఆయన చేశారు. దాన్ని సరే తర్జుమాలు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ వేదంలో చెప్పబడిన ఈ మహావాక్యాల అర్థం చెప్పాలి అంటే కూడా ఆ స్ఫురణ లేనివాడు చెప్పలేడు. ఆ స్ఫురణ మీరు వేదమాతన్నా బ్రహ్మమన్నా ఇస్తే తప్ప, లేదా వాడు అంటే చేసిన వాళ్ళు, అనువాదం చేసిన వాళ్ళు ఎక్కడన్నా దోషం చేస్తే అది మీరు చదివిన వాళ్ళకి ఇదేమిటి అనిపిస్తుంది. అందుకనే అద్వైతం అనేది కేవలం చదివితే రాదు, చదివితే మీకు అర్థం అవుతుంది. నేనేమి చదవలేదండి, నేనేదో చదివాను అనుకుంటున్నారేమో, ఒక్క ముక్క రాదు నాకు. మీకు చెప్పినప్పుడే ఇవన్నీ నేను చూడటం కొత్త పుస్తకాలు. ఆ స్ఫురణ బ్రహ్మం ఇస్తాడు కాబట్టి చెప్పగలుగుతారు, మీరు చెప్పగలుగుతారు. ఎప్పుడు మీరు ఆ స్థితికి వచ్చేస్తే రాలేరని మీరు అనుకోక్కర్లేదు, రాగలుగుతారు కాబట్టే బోధ జరుగుతుంది. వెళ్ళగలిగినప్పుడే కదండి వెళ్తారు, వెళ్ళలేను అనుకున్న వాళ్ళు ఇంట్లోంచి కదులుతారా? ఫ్లైట్ అంటే భయం ఉన్నవాడు ఎందుకు ఎక్కుతాడండి? ఆయన ఎవరో చెప్పాడు, అస్సలు ఫ్లైట్ సత్య భయంట. 4 రోజులైనా 5 రోజులైనా రైళ్లలోనే పోతాడు, బస్సుల్లోనే పోతాట, కానీ ట్రైన్ అదే ఫ్లైట్ ఎక్కట. వాళ్ళందరూ ఫ్లైట్లలో తిరిగిన అతను మటుకు ఎక్కట భయంట. ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరగచ్చు కదండి అంటే, అది వేరమ్మా అంటాడు. సరే పోనీ, ఆ భయం ఎవరు తీసేయగలరు? తీసేయలేరు, ఎందుకంటే అది లోపల జనరేట్ అయిపోయింది. ఇప్పుడు బలవంతంగా ఆయన ఎక్కించడం ఎందుకు మరి? వదిలేస్తే అయిపోలేదు, సింపుల్ అది. అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా భయం ఏంట కొంతమందికి, ఫ్లైట్ ఎక్కట వాళ్ళు, డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి కదా ఎక్కట వాళ్ళు, భయం. అందుకని కొంతమంది కొన్ని ఊర్లకు వెళ్ళటమే మానేశారట, ఎందుకంటే డ్రైవ్ చేయలేరట. అందుకని అసలు వాళ్ళు కదలరు. ఉంటాయి భయాలు, అమెరికాలో ఉన్నంత మాత్రం గొప్ప వాళ్ళు కాదని చెప్పడానికి చెప్తున్నా, వాళ్ళకి భయాలు ఉంటాయి. ఏ గొప్ప పనిని ప్రారంభించే ముందైనా పరమాత్మని భక్తిగా తలుచుకుని మొదలు పెట్టడం అనేది ఒక సదాచారం. ఆచారంగా ఎందుకు పెట్టారు? మీరు ఆ పని చేయడానికి మీకు ఒక ధైర్యం లభిస్తుందని చెప్పారు. పరమాత్మను ప్రార్థించి నేను నువ్వు ఒకటే అనడానికి ధైర్యంగా, అయ్యాక అనక్కర్లా. కానీ ఇది చదివే వాళ్ళు అవ్వలేని వాళ్ళే కదా చదువుతారు, అయినా వాళ్ళు ఎందుకండి చదవటం? అందువలన గురువులు ఆధ్యాత్మిక విషయాలను ప్రస్తావించేటప్పుడు ఆ యొక్క పరమాత్మని శరణు కోరమనే చెప్తారు. ఎందుకు వాళ్ళు కూడా చేసినట్టుగా చేస్తారు అంటే, గురువు చేయంది నేనెందుకు చేయటం, గురువు చేయలేదు కదా అంటారు. గురువు చేశాక అక్కడికి వచ్చాడన్న సంగతి మీరు మర్చిపోతారు. గురువు శరణాగతి పొందిన తర్వాతే గురుస్థానంలోకి వచ్చాడు. కానీ కొంతమంది ఉంటారు కదా, ఆయన చేయట్లేదండి అని, నేనెందుకు చేయాలంటారు.
ఎందుకంటే నువ్వు గురువు కాలేదు కాబట్టి నువ్వు చెయ్యాలి. అందుకని గురువులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం నష్టమేం లేదు. ఇప్పుడు గురువు ఒక పరమాత్మను ప్రార్థించడం వల్ల ఏమన్నా నష్టం వచ్చిందండి? గురువు తక్కువ అయ్యాడా, దేవుడు ఎక్కువ అయ్యాడా, లేదా గురువు తక్కువ, ఎవరు తక్కువ అయ్యారు, ఎవరు ఎక్కువ అయ్యారు? అభేద స్థితిలో ఉన్నప్పుడు ఏముందండి? ఇద్దరు ఆఫీసర్లు ఒక కుర్చీలోనే పక్క పక్కనే కూర్చుంటారు కదా, సేమ్. వేరే వాళ్ళని కూర్చున్నప్పుడు కదా ఫీల్ అవుతాడు. ఆఫీసర్ పక్కన వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే ప్రోటోకాల్ ఒప్పుకోదు. ప్రోటోకాల్ ఎక్కడో లేదు, మనసులోనే ఉంది. ఇక్కడ చెప్పారు అది కూడా. భగవంతుని శరణు కోరడాన్ని ఆచారంగానే కాక అత్యంత అవసరముగా గుర్తిస్తూ తాము ఆచరిస్తూ ఇతరులకి మార్గదర్శనం. అంతేగాని ఇక్కడ వేరే ఉద్దేశం. ఆయనే పరమాత్మని చేస్తున్నాడండి, ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే ఏం చెప్తారు? అంటే జీవుడి లక్షణం ఇలాగే ఉంటుంది. ఇదంటే అదంటాడు, అదంటే ఇదంటాడు. వాడి బుద్ధి ఎప్పుడు అలా వక్రంగానే వెళ్తూ ఉంటుంది. అందరు ఇలా ఉంటారని నేను అనను. కొంతమంది అంటారు, వీడు అన్నారు, అబ్బా మా గురుగారు ఆయనది ఏముందండి, ఆయనే చేసినప్పుడు ఇంకా ఆయన్ని పట్టుకోవటం ఏమిటి, మీ పిచ్చి కాకపోతే అంటారు. అనేవాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను, విన్నాను. అందుకే పెద్దవి పెట్టుకున్నాను వినపడకుండా. అహంకారం ఏమాత్రం ఉన్నా ఆ మేరకు ఆత్మానుభవానికి అవరోధమే. అందుకే లేస మాత్రం అని చెప్పబడుతుంది. మీలో ఏమాత్రం లేస మాత్రమైన అహంకారం అంటే అర్థం ఏంటి? ఇక్కడ కేవలము ఏదో డబ్బుందనో గొప్పవాడినో అవే కాదు. వేరే వాళ్ళ మాటలు విని దాని యందు మీరు ఏది పెట్టుకున్నా, అంటే మీలో గురుభావం తగ్గినా ఆత్మానుభవం ఎలా కలుగుతుంది? కలగదు. ఎందుకంటే మీకు గురువు ఉన్నారు కాబట్టి. గురువు లేని వాడి సంగతి నేను చెప్పట్లేదు, మీరందరూ గురువు ఉన్నారు అంటున్నారు కదా, మీకు ఉన్నారన్నారు కదా. అది ఆ గురువు పట్ల మీ అభిప్రాయం మారకూడదని చెప్తున్నా. గురువు కోసం కాదండి, మీకోసమే. ఎందుకంటే మీలో అభిప్రాయ భేదం ఉన్నప్పుడు మీరు ఆయన ఆచరణలు ఎలా పెడతారు, ఆయన మాట ఎలా నమ్ముతారండి? ఇది యాక్షన్ చేస్తే పొందేది కాదు కదా. అబ్బా గురువుగారు మీరంతే చాలా ఇదంటని మునగ చెట్టు ఎక్కిస్తే ఏమవుతుంది? అందుకని ఇవన్నీ ఇక్కడ ఏమి, అందుకే కపటత్వం ఉండకూడదని చెప్పటం. సత్యంగా ఉండు. గురువు దగ్గరికే ఉండాలని రూల్ ఏమన్నా ఉందని చెప్పాడా? నువ్వు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి మీకు? మీ గురువులు ఏమైనా పెట్టారా? చెప్పండి, ఆ గురువుని అడుగుతాను నేను. గురువుని ఎంచుకోవడంలో కూడా మీకు పూర్ణ స్వాతంత్ర్యం ఉంది, కానీ ఏమన్నా అన్నారా? కాబట్టి అహంకారం ఏమాత్రం ఉన్నా ఆత్మానుభవాన్ని ఇష్టం లేకపోతే చేయగలుగుతారా? ఎవరు ఏది చేయలేరు. మీకు ఇష్టం లేకపోతే సన్నాయి నొకరు నొకరు, ఇది బాగాలేదండి, ఇక్కడ ఊడవలేదు, ఒక చీమ వచ్చింది. ఈ అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పరమాత్మ భక్తే ఏకైక సాధన. భక్తి అంటే ఏంటండి? పూజ చేయటమా, భజనలు చేయటమా, చేతులు నొప్పులు ఎట్టమా? కాదు కదా. శరణాగతి అంతే. అదొక్కటే సాధన. దానికి మరి ఆయన గురించి తెలియాలి. ఆయన చాలా గొప్పవాడండి అంటే కదండి వెళ్తారు. గురువు గొప్పవాడంటే కదా గురువు దగ్గరకు వచ్చారు. అక్క చెప్పిందని చెల్లి, చెల్లి చెప్పిందని అక్క, లేకపోతే వదిన చెప్పింది, ఆడపడుచు చెప్పింది, అలా కదా. కొన్ని 10 క్వశ్చన్లు వేసి మీకు మంచి జరిగిందా, మీ కోరికలు తీరాయా, ఎలా ఉన్నారు, తిడతారా ఆయన ఏమన్నా, ఇలా గురువు గురించి చాలా ప్రశ్నలు వేసుకుంటారు కదా. లేదా అవసరం ఎక్కువ ఉంది అనుకోండి, అయితే మేము కూడా వచ్చేస్తాము, మాది మాకేదో ఉందిలే, మళ్ళీ అందరికి చెప్పరు కదండి, రహస్యంగా వస్తారు. ఇలా ఏదో రకరకాలు. అంటే అది ఆ భక్తిగా అంటే పూర్ణమైన నమ్మకంగా జరిగినప్పుడు అదే సాధన. అంటే భక్తే ఏకైక సాధన అంటే అర్థం ఏంటి? ఆ స్థితి చేరుకోవటమే ప్రయాణం. కోరికలతో మొదలైంది ప్రయాణం, ఏం సందేహం లేదు కదా. కోరికలతోటే మొదలైంది. కోరికలు ఉన్నాయి కాబట్టి కానుకలు ఇచ్చారు. గుళ్ళో అంతే కదండి. మీరు కోరికతో వెళ్ళినప్పుడు కదండి కొబ్బరికాయలో ఏవో పట్టుకెళ్తారు. ఏది లేనప్పుడు రోజు పట్టుకెళ్తారా? పువ్వు కూడా పట్టుకెళ్ళి, రేపు మన ఇంట్లో పెట్టుకోవచ్చులే, ఉండని ఫ్రిడ్జ్ లో పెట్టు, ఫ్రిడ్జ్ లో పెట్టు. అబద్ధమేం చెప్పలేదు నేను.
ఇది దగ్గర దారని తెలిసి అక్కడ అటు నుంచి వెళ్ళిపోతే హాయ్ తొందరగా వెళ్ళిపోతారు. ఇటు వెళ్ళి అటు వెళ్ళి బెంగళూరు వెళ్ళి వెళ్తాను అటు వెళ్ళి వెళ్తాను అంటే కాబట్టి ఏకైక మార్గము శరణాగతే. ఉన్నది ఒకటే మార్గము, తొందరగా చేరుకునేది, సులభంగా చేరుకునేది ఏకైక మార్గం సాధన అన్నాడు. అందుకని అంటే ఈ సాధన చేస్తే నువ్వు అన్ని సాధించేస్తావు, పూర్ణత్వం వచ్చేస్తుందని చెప్పారు. ఏకైక సాధన దైవ భావానికి సర్వము సమర్పించి శరణు పొంది సమస్తము దైవ కృపగా భావించగలగటమే అహంకారానికి అంత్యదశ. చెప్ప కదా, అహంకారం అంటే మీ డిప్రెషన్లు కూడా ఇందులోనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కేవలం అహంకారం అనగానే ఆ ఆ భావనలే కాదు, అహంకారం అంటే ఇవి కూడా. నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయండి, బోల్డ్ ఉన్నాయి. కష్టాలు లేనిది ఎవరికండి, చీమకు లేవండి పాపం. దానికి మాట్లాడడం వస్తుంది చెప్ప. ఈగ చెప్పలేదు మీకు కష్టాలు, ఈగ సినిమాలో ఆయన చూపించాడు చక్కగా క్లియర్ గా. అలా కష్టాలు లేనిది ఎవరికి, అందరికీ ఉన్నాయి కష్టాలు. కష్టాలు ఉన్నా మీకు మాత్రమే ఎందుకు ఆయన చెప్పాడు, ఒరే ఉన్నది నేనేరా అని ఎందుకు చెప్పబడింది. చెప్పిన తర్వాత కూడా కష్టాలే పట్టుకుంటే ఎలాగండి. అవి ఉంటాయిరా, అవి పోతాయి. నువ్వు పట్టుకున్నప్పుడు కష్టం అండి, పట్టుకున్నప్పుడు ఇప్పుడు కష్టం ఉందా ఏమన్నా. ఇంట్లో ఉన్నప్పుడు వంట చేయాలని కష్టం, కోడలు వచ్చాక నేనే చేయాలన్నది కష్టం. కోడలు వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, నేను చేసా నేను చేసుకుంటా అన్నప్పుడు కష్టం ఉందా. అల్లుడు వచ్చేతో చేస్తాడని అనుకోవటం ఎందుకంటే, అల్లుడు వచ్చే వంట ఏం చేస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే దోశ వేస్తాడు కదా, ఇంకేదన్నా చేసి పెడతారు అంతే కదా, ఇంకేముంటుంది. ఏదో ఇష్టం అని గుర్తుంటే అప్పుడప్పుడు నేరేడు పళ్ళు ఆ పళ్ళు ఐస్ క్రీమ్ లో తెచ్చి పెడతారు అంతే కదా, అల్లుడైనా. కాబట్టి ఏదో అనుకోవటం ఎందుకు, అనుకోకుండా ఉంటే తెచ్చినప్పుడు సంతోషమే, తేకపోయినా సంతోషంగా ఉండొచ్చు. అనుకున్నాం అనుకోండి, చూసారా పోయినసారి తెచ్చాడు ఈసారి తేలి, బుర్రలో వెంటనే వస్తుంది, బల్బు వెలుగుతుంది, టపాక్కన వెలుగుతుంది. కాబట్టి అనుకోవటం లేనప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు. అదే అసలైన శరణాగతి. మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఆనందంగా చేయగలుగుతారు, అదే ఇష్టం లేనప్పుడు లోపల ఎన్ని ఉంటాయండి. కాబట్టి ఇది ఆ పని నేను చేసేస్తాను, ఆ అమ్మాయి వచ్చి చేసేదేంటి అని కోడల గురించి అనుకున్నారు, మీరు ఆనందంగా చేయండి. చూసారా, గిన్నె చప్పుడు చేసినా రాలేదు, ఎత్తేస్తారు కదండి. ఇలా రకరకాలు, ఇక అసలు చెప్పక్కర్లేదు బాహ్యం గురించి. అదే లేదనుకోండి, పొద్దున్న లేస్తారు, ఇంత ముందు అలవాటైన పని మీరు చేసి, కోడలు కూడా ఇంత ముందు చేసుకోలేదా, ఇప్పుడు నేను వచ్చి ఒక్కదాన్ని ఎక్కువయ్యానా, ఇలాంటివి ఎన్నో వస్తాయి. ఇవేవి లేకుండా మన పని మనం చేసుకున్నాం అనుకోండి, నష్టమేముంది. నవ్వగలిగితే కోడలు వచ్చాక నవ్వండి, నవ్వలేదు అనుకోండి అవతలకి వెళ్ళండి, ఎంత హాయి. లేదనుకోండి ఎన్ని ఉంటాయండి. కాబట్టి సమస్తము దైవంగా అంటే ఆ యొక్క బ్రహ్మ అర్పణమే అనుకుంటే గనక ఇక అహంకారం ఎక్కడి నుంచి వస్తుందండి, వస్తుందా. అప్పటి వరకు మీకు కష్టం అనిపించిందా, కోడలు వచ్చేవారు రకరకాలు కూడా చేశారు, 4 రకాలు చేశారు, కోడలు వచ్చాక ఇక కోడల గురించి ఉంది కనుక, కూతురు అంటే వెళ్ళిపోతుంది కదా, అమ్మాయి అనుకుంటారు. పని తగ్గింది, ఇక్కడ పని పెరిగింది, జీతము పెరిగింది. అంటే ఇప్పుడు కోడళ్ళ జీతాలు కదా, ఇస్తుంది ఇవ్వండి తర్వాత సంగతి. ఏకము అద్వయం అయిన సత్యం నుండి మనల్ని వేరుగా చూపిస్తుంది మనలోని అహంకారం. కాబట్టి ఇక్కడ అహంకారం అంటే ఏం లేదు, మీ భావనే, మనస్సే, మీ ఆలోచన, లేదా వేరేది ఏముంది అసలు, ఏముందా. ఈ అవరోధం తొలగిపోగానే గురువుగా భాషిస్తున్న పరమ సత్యం శిష్యుని అంతరంగంలో కూడా ఉదయించి స్వయంగా అందుకని ఆచార్యులు కూడా ఆ బ్రహ్మతత్వాన్ని భక్తితో చేసి గురువుకి నమస్కరించారు, శాస్త్ర రూపం అనదగిన గురువు. అంతేగాని ఆయనకు విడిగా ఏదో గురువు ఉన్నారని కాదు, అంతా గురు రూపమే, అంతా బ్రహ్మ రూపమే.
ఎవరు గురువులు కాదండి? వాళ్ళు చెప్తే నేను నేర్చుకున్నానండి, నాకు అంత ముందు తెలియదు అంటే వాళ్ళు గురువేగా. గురువు అంటే ఏంటి? నీకు తెలియంది చెప్పటం, అంతే కదా, వేరే ఏం లేదు కదా. స్వర్గస్థితి ప్రళయ హేతుం అచింత్య శక్తిం విశ్వేశ్వరం విదిత విశ్వం అనంతమూర్తి నిర్ముక్త బంధనం అపార సుఖాంభురాశి శ్రీవల్లభం విమల బోధం అనఘం నమామి. బోధ అనఘం, అనంతం కదా. బోధ మీకు కూడా జరుగుతూనే ఉంది కదా, అనంతంగా జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఆగిపోతుంది? మీరు లేచి వెళ్ళిపోతేనా? ఆ? మీలో స్థిరత్వం వచ్చింది అనుకోండి, సహజంగానే బోధ ఆగిపోతుంది. బోధ వినవలసిన ఆవశ్యకత ఏముంది? లేదు నేను బ్రహ్మం అయిపోయాను అంటే మనం చెప్పేది ఏమి? నేను వినక్కర్లేదండి, నేను బ్రహ్మం అయిపోయాను అనుకున్నారు అనుకోండి, మీ ఆచరణ తెలుస్తుంది కదా, మీకు తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలుస్తుంది. మీరు బ్రహ్మం అయ్యారు లేదు తెలీదా? గురువు ఆచరణ చూసే కదండి గురువు దగ్గర కూర్చున్నారు. గురువు కూడా అలాగే ఉంటే మీరు పక్కన కూర్చునేవారు కుర్చీలో. సరేనా? సదాచారం అంటే పెద్దవాళ్ళు పాటిస్తే అందరూ పాటిస్తారని ఆచారాలు, అంటే వాడికి ఉన్నతి కలుగుతుంది కాబట్టి పాటించటం. అదే విధంగా ఆయన ఆ పరబ్రహ్మని నమస్కరించుకున్నారు. శ్రీవల్లభునకు, ఇక్కడ శ్రీవల్లభుడు అంటే మళ్ళీ విష్ణుమూర్తి అర్థాలు అలాంటివి తీసుకోకండి. శుభాన్ని కలుగజేసేవాడు శివుడు అంటే ఎలాగో అర్థమో, శ్రీవల్లభుడు అంటే కూడా అదే అర్థం. శుద్ధ బోధ స్వరూపునకు, వేదము వేరు పరమాత్మ వేరు కాదు, బోధ రూపమే వేదం, పరమాత్మ యొక్క బోధ రూపము వేదం. అందుకనే ఆ వేదాన్ని సరైన అర్థంతో బోధించేవాడికి పరమాత్మకి డిఫరెన్స్ లేదన్నారు. ఎందుకంటే వారైతేనే మీకు కరెక్ట్ గా బోధించగలుగుతారు కాబట్టి. అందరికీ ఇది అర్థమవుతుంది అనేది ఎక్కడా లేదు. మీరు చదివితే ఎంత అర్థమవుతుందో మీకు తెలుసు కదా. కానీ అర్థమైందా? కరెక్ట్ గా అర్థం అవ్వదు కదా. కాబట్టి కరెక్ట్ అర్థం లేనప్పుడు అనర్థాలు చాలా జరుగుతాయి. మనకి అనుకూలమైన అర్థం తీసుకుంటే, అందువలన భేదము అభేదం అని చెప్పబడింది. అపార సుఖాంభురాశికి, బంధరహితునకు, సృష్టి స్థితి లయాలకు హేతువుగా కనిపిస్తున్న శక్తికి, విశ్వేశ్వరునకు, విశ్వరూపంతో గుర్తించబడే అనంత మూర్తికి ఇవే మా నమస్కృతులు అన్నాడు. కాబట్టి పరమాత్మ లక్షణాలు వచ్చేసాయి కదా. పరమాత్మ ఎలాంటి వాడో తెలిసాడు, ఇంకా చెప్పడం ఎందుకు? ఇంకేం లేదు అక్కడ. ఆయన ఎలాంటి వాడు అంటే అంతటి గొప్పతనం ఉంటుంది ఆ శ్లోకంలో. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ తీసుకున్నా సరే చాలు, నెల రోజులేండి, సంవత్సరం చెప్పొచ్చు దానికి. అంతటి అపారమైన బోధ ఉంటుంది వాటిని. ఆచరించేది ఏమీ లేదు. మళ్ళీ బోధ అనంతంగా ఉంది, ఆచరణ ఉందండి అనంతంగా. బాహ్యంగా వస్తువులను విషయాలను ఇంద్రియాలతో గుర్తిస్తున్నా, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతూ వాటినే నేను అని పొరపడుతున్నారు. అందులో ఏం సందేహం లేదు కదా. ఎంత చక్కగా తలకాయ ఊపేస్తారో అసలు, ఆనందంగా తలకాయ ఊపేస్తారు. పొరపడమని ఎవరు చెప్పారు? తెలుసు మీకు, కాదు అని తెలిసిన తర్వాత కూడా అవును అని వాటిని పట్టుకోవటం ఎందుకండి? నిప్పు కాలుతుందని తెలిసి ఎవరిని ముట్టుకుంటారా? వాత పెట్టుకుంటారా? ఎవరు కావాలని వాత పెట్టుకోరు కదా, వేరే వాళ్ళు పెట్టచ్చు కానీ. అందుకే వ్యక్తిత్వానికి అన్ని పరిమితులు, ఈ పరిమితులన్నీ ఇంద్రియాలకు మనోబుద్ధులకు చెందినవి మాత్రమే. ఇందాక స్వభావం గురించి రాలేదు, అర్థమైంది కదా. స్వభావం, పరిమితులన్నా బుద్ధి అన్నా మనస్సు అన్నా అదే కదా, స్వభావమే. వేరేదే ఉందా లోపల? గుండె కంటే ఏదో పార్ట్ చూపించారు, మనస్సుకి బుద్ధికి ఎక్కడన్నా పార్ట్ ఉందా లోపల? ఏమీ లేదు అక్కడ. మరి ఉంది అని అంటున్నారు కదా మరి మీరు.
లేనిదాన్ని ఉందన్నారు, ఉన్నదాన్ని లేదంటున్నారు కాబట్టి తిప్పలు వచ్చాయి బుర్రలకు పోటల. అందుకే బుర్ర లేని వాడికే తొందరగా వస్తుంది జ్ఞానం అన్నాడు ఆయన. తల అన్న బుర్ర అన్న ఒకటే కదా. అందుకే తలకాయ లేని వాడికే తొందరగా జ్ఞానం అబ్బుతుందని చెప్పలేదు వశిష్ఠులు, మొదటి మాటే అది చెప్పాడు. తలకాయ లేని వాడికే, కాబట్టి బుర్ర లేకుండా ఉండాలి అన్నారు. భలే కష్టం కదండి అంటారు. ఎంత హాయ్ అండి, ఏం తెలియదని. ఐ డోంట్ నో, ఎంత సింపుల్. నాకు తెలియదు మర్చిపోయాను. సూపర్ వర్డ్స్, వినపడలేదు. కొంచెం 50+ వచ్చాక వినపడలేదు. వినపడలేదు అనొచ్చు అప్పుడు. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలు మర్చిపోయారన్నా తిడతారు కదా. చిన్నపిల్లలు మర్చిపోయామన్నా, తెలియదన్నా, వినపడలేదంటే ఒప్పుకుంటారా? 50+ వచ్చాక ఇవన్నీ ఎన్ని వరాలు కదండి. ఏమన్నా వినపడలా? ఎంత హాయిగా ఉండేది చెప్పే కదా. వినపడలేదండి, తర్వాత నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. వినపడకుండా ఉండండి. మనకేంటి సహజ లక్షణం, ఏదన్నా వినపడగానే ఆన్సర్ ఇవ్వటం. ఇప్పుడు చెవుడులాగా యాక్షన్ చేయగలగాలి, కానీ అది కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. యాక్షన్ అలవాట్లేదు కదా, సహజంగా ఆన్సర్లు వస్తాయి. కానీ చెవుడు రావటం నిజంగా ఎంత గొప్పటి ఇదండి అసలు. మళ్ళీ మనం చెవిటి మిషన్ పెట్టుకోవాలి, ఇట్లా ఉపన్యాసాలకు పెట్టుకోండి చాలు. మిగతా అప్పుడు వినబడలా అంటే చాలు, పరమానందం. వాడు చెప్పడప్పుడు గొడవే లేదుగా. తెలుసుకోబడవలసింది ఎలాగో తెలుస్తుంది, అది ఎట్లాగో తప్పించుకోలేదు. ఏది వినపడాలో అది వినపడుతుంది, అందులో ఏం సందేహం లేదు. చెప్పే కదా, ఒక ఆవిడకి కుడి చెవి వినపడ ఏదో ఉంటుంది అలాగా. బై మిస్టేక్ మీరు ఇట్టి దాటి చెప్పారంటే గోవిందే. ఇలా ఏవో ఫెసిలిటీస్ కల్పిస్తాడు పరమాత్మ. కాబట్టి అవన్నీ ఎలాంటివి అర్థమైంది కదా ఇప్పుడు. మరి వాటితోటి ఈ యొక్క బాహ్యమైన కష్టాలు ఎందుకండి తెచ్చుకోవటం. నాకు వినపడుతోంది అంటాం ఎందుకు అంటే కదండి, వినపడిందా, వినపడాలని అన్నానంటారు వాళ్ళు. ఎంత ఈగోలంటే ఇప్పుడు ఇట్లా రైజ్ అయిపోతుంది. దాని బదులు ఏమన్నా అనుకోండి, మీరు వినపడలేదు అన్నట్టున్నారు అనుకోండి, వినపడిందా అంటే ఆహా ఏమన్నారైతే అనండి. భలే ఉంటుంది మజా అసలు, నిజంగా బాగుంటుంది కదా. అంటే సరదాగా తీసుకున్నప్పుడు మజా ఉంటుంది, ఈగోగా తీసుకుంటే మజా ఉండదు. మళ్ళీ అక్కడ కుండలిని శక్తి లేదు వస్తుంది. కుండలిని శక్తి దాచుకున్నారు, అది అందుకనే మాట వెంటనే వచ్చింది కుండలిని శక్తి. అది లేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా నవ్వుతున్నానండి, నిజంగా వినపడలేదు ఏమన్నారు, తిట్టాను అన్నారు అనుకోండి, థ్యాంక్స్ అనండి. మరి అద్వైతంలో ఉన్న వాళ్ళు అలాగే చెప్పాలి, అవతల వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. పొగిడాను అన్నా సరే ఓకే థ్యాంక్స్ అనండి. అప్పుడు వాళ్ళు రెండోసారి అది ప్రయోగిస్తారా, ఆలోచిస్తారు. వాళ్ళు ఏమైనా చేయనియండి మనకెందుకు, మీరు హాయిగా ఉంటారు కదా. అప్లై, దీంట్లో నేర్చుకునేది ఏం లేదు. ఉపాయం తెలిసిన తర్వాత నేర్చుకోవటం ఏంటి చెప్పు. ఉపాయం తెలిసింది కదా, చెప్పాం కదా. అప్పుడెప్పుడు ఒక కోడలు ఏం చేసింది, అన్నం పెట్టింది మర్చిపోయింది, గిన్నె మాడింది. అత్తగారు తిడుతుందని ఆలోచించింది, ఏం చేయాలో తెలియక బీరువా కింద దాచింది. కానీ వాసన వస్తుంది, ఆవిడకి ముక్కు బాగా పనిచేస్తుంది అన్నది మర్చిపోయింది ఈవిడ. ఆవిడ ఎక్కడో మాడు వాసన వస్తుంది ఎవడో అని, ఇంకో గిన్నె ఉండాలేదు, గిన్నె ఉండాలేదు అని. అదే అసలు గోడవతల బారేసా అనుకోండి, గొడవే లేదుగా. అది తెలియలే అమ్మాయికి, చూసారా, జస్ట్ మిస్డ్. ఇప్పుడు మాడగొట్టినందుకు తిట్లు, దాచినందుకు తిట్లు, ఇలా ఎన్ని రకాలు. అదే గోడవతల పడేసి నాకు తెలియదు అంటే, ఏమో అత్తయ్య గారు అంటే అయిపోలే. ఇప్పుడు ఇంకా డస్ట్బిన్ వాళ్ళు వస్తారు పట్టుకుపోతారు, గొడవే లేదు. అమెరికాలో అయితే డస్ట్బిన్లు బయట పెడతారు, ఇంకా గొడవ లేదు. హాయ్, ఉపాయం ఉండాలి కానీ, సామెత కూడా ఉంటుంది కదా, ఉపాయంగా ఉన్నవాడిని ఏంటంటారు ఏదో అంటారు. సరే మొత్తానికి మనకి ఎందుకు కానీ ఆ ఉపాయాలు అక్కర్లా. ఇంద్రియాలతో అన్ని కష్టాలే అని తెలుసుకుని ఆ ఇంద్రియాలను వాడకుండా ఉపాయం చాలు మనకి. ఆ ఉపాయమే నామస్మరణ అనండి, నిశ్చలంగా ఉండనండి, ఏదన్నా అనండి. ఎంత హాయి కదా. మరి ఎవరన్నా హాయిది అప్లై చేసుకుంటారా, వేరేది అప్లై చేస్తారండి? ఎందుకంటే అప్లై చేసుకోవటం వేరేది అక్కర్లేదు. అదే అప్లై చేస్తున్నారు కాబట్టే కష్టాలు వచ్చాయి. అలా అన్నారండి వాళ్ళు, ఇలా అన్నారు, మనసు బాధగా ఉంటుంది వాళ్ళు అన్నప్పుడు. అన్నప్పుడు బాధగా లేదు, విన్నప్పుడు లోపలికి తీసుకున్నప్పుడు బాధ వచ్చింది.
మీరు కూడా అప్పుడు రజోగుణంతో ఉన్నారనుకోండి, అవతల వాళ్ళు అంటే బాధపడతారు అప్పుడు. వెంటనే ఇంకో మాట వస్తుంది కదా, అది ఇంకో ఆనందం. కాబట్టి ఈ పరిమితులన్నీ ఇంద్రియాలకు మనోబుద్ధులకు చెందినవి. నిజానికి ఇవి నాకు చెందినవి కావు. నేనే అనేవాడు బ్రహ్మం కదా, ఆయనకి రూపమే లేదన్నారు, శుద్ధ స్వరూపుడు, ఆయనకి లేనే లేవు. మీకు చిన్నప్పటి నుంచి ఉన్నాయా అన్ని అలవాట్లు ఉన్నాయండి? కొన్ని పక్క వాళ్ళని చూసి వెనక వాళ్ళని చూసి నేర్చుకోలేదు, కొన్ని సినిమాలు చూసి, కొన్ని చదివి, ఇలా రకరకాలుగా అన్ని ఆప్ట్ చేసుకున్నారు కదా. ఎందుకండి ఆప్ట్ చేసుకోవటం? చిన్నప్పుడు ఎంత స్వచ్ఛంగా అన్నారో అలా ఉండొచ్చు కదా. స్వచ్ఛంగా ఉంటే అయిపోయింది. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అది సినిమాలో అంటాడు చూడు, అబద్ధాలు నిజాలు చెప్పాక కష్టాలు, నిజాలు చెప్పాక హాయిగా ఉంది. చిన్న చిన్న వాటిలో అంటే కాదు ఒకటేసారి పెద్దది అని అదేదో అంటాడు కదా తండ్రిని. ఎక్కడుంటే మనకెందుకండి అని అనరు. నిజం చెప్పేసి హాయిగా ఉంది కదా. దానికి మనకి ధైర్యం కావాలి, ఏం భయపడక్కర్లా. ఎక్కడ అన్నారు ప్రాణం పోయే సమయంలోనో ఇంకో దాని సమయంలో ప్రాణమాన అప్పుడు మీరు అబద్ధం ఆడితే తప్పు లేదన్నాడు ఆ ఋషి చెప్పినట్టుగా. చూసే కళ్ళు మాట్లాడాలి, మాట్లాడే నోరు చూడలేదు కాబట్టి నాకు తెలియదు అన్నాడు. అప్పుడు అలాంటి మంచి స్ఫురణ వస్తుంది ఒకళ్ళని కాపాడాలి అంటే. అంటే అలా ఏదన్నా లేదనుకోండి, ఎందుకు అబద్ధం ఆడాలి? ఎందుకు ఒకళ్ళని అబద్ధం చెప్పి ప్రొటెక్ట్ చేయాలి? అందుకే కశ్చిత్ ధీరహ అన్నాడు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటం లేదు, మీరు వాళ్ళకి వీళ్ళకి భయపడుతున్నారు, బంధాలకి విలువ ఇచ్చేస్తున్నారు. విలువ అంటే ప్రాముఖ్యత ఇవ్వటమే. వాళ్ళకి భయపడుతున్నారు మీరు. భయపడ్డారు కాబట్టి వాళ్ళకి ఏమిటి ఇష్టమో అని ఆలోచించి మీకు ఇష్టం లేకపోయినా అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు అన్న మాటలు మీరు పడుతున్నారు, బాధపడుతున్నారు, మళ్ళీ అందులోనే ఉంటున్నారు. నేను వాళ్ళని వదిలేయమని చెప్పానా? శంకరులు చెప్పలేదు, వశిష్ఠుల వారు చెప్పరు, ఎవ్వరూ చెప్పలేదు, చెప్పరు కూడా. ఏమన్నారు? నువ్వు నిర్భయంగా ఉండు, నిన్ను చూసేది కానీ నీకు చేసేది కానీ అన్ని సర్వము పరబ్రహ్మమే అని చెప్పారు. అన్ని ఇంద్రియాలు కూడా ఆయనవే కదా, మీవే. ఆయన ఎంత చమత్కారం అంటే ఒక కన్ను కనపడుతుంది, ఒక కన్ను కనపడకుండా చేయగలడు. ఓ చెవి వినపడుతుంది, ఓ చెవి వినపడదు. చూసారా చమత్కారం? అది రెండు చెవులు సమానంగా ఉన్నప్పుడు రెండు వినపడాలి, లేకపోతే రెండు వినపడకూడదు. కానీ అది చెప్పాను కదా, ఒకటి వినపడుతుంది, ఒకటి వినపడదు. ఏమిటో గమ్మత్తు. అంటే అలాంటివి ఎన్నైనా చేయగలడు ఆయన. ఆ సమర్థత ఉన్నది అని తెలిసింది కదా ఇప్పుడు. తెలియనప్పుడు వేరు, తెలిసింది కదా. తెలిసిన తర్వాత ఆయన నమ్మాలి గాని ఎవరినో నమ్మి ఎందుకంటే బాధపడటం, తీరిగ్గా కూర్చుని వాడు చూస్తాడో చూడడోనండి అని అంటం ఎందుకు? వాడా చూడాల్సింది నిన్ను. సో అబద్ధాలు ఎందుకు మరి? నిర్భయంగా ఉండండి. ఒకరిని ఒక మాట అనటం కూడా ఎంతటి దోషమో తెలిసాక అనరాదు. వాళ్ళు తప్పు చేశారు మీరు అనండి, దోషం లేదు మీకు. ఎందుకు ఇవన్నీ చెప్పటం? ఒకవేళ మీరు గనక ఆ బ్రాహ్మీ స్థితి పొందలేదు అంటే మరి మీ చిట్టా ఆయన తీస్తాడు కదా. ఆయన మానేస్తాడు మీ చిట్టా, ఎందుకంటే ఆల్రెడీ నోటెడ్ అక్కడ. ఏమంటే మేము మార్గంలోకి వచ్చేసాం కాబట్టి అంటే ఆయన అంటే ఆయనకి ఏమన్నా కావాలా? మీరు మార్గంలోకి వచ్చినా మీ చిట్టా ఆయన రాస్తూనే ఉంటాడు. ఎందుకంటే మీరు గమ్యస్థానం చేరతారో చేరరో ఆయనకి తెలుసు. మీలో పట్టుదల ఏ లెవెల్లో ఉంది ఆయనకు తెలుసు కదా. అందుకని మీ చిట్టా ఉంటుంది. అందుకని మీరు అబద్ధాలు ఆడకండి, నిర్భయంగా ఉండండి. అనవసరమైన పాపాలంటే ఒకళ్ళని తూలనాడటమో, ఇంకోటి చేయటమో, దోషం చేయటమో, అబద్ధాలు చెప్పటమో, కపటత్వంగా ఉండటమో తెలుసు మీకు. ఏది కూడదో అది మీకు తెలుసు, కూడనిది చెయ్యరు. ఎప్పుడైతే కూడంది చేస్తారో అప్పుడే మీరు అధైర్యంగా ఉంటారు, అప్పుడే పరిస్థితులకు కానీ బంధాలకు కానీ భయపడతారు. మీలో నిర్భయత్వం ధర్మం ఉందనుకోండి, భయపడతారా? నిర్భయంగా మీ ఇది మీరు చెప్పవచ్చు. అమెరికాలో ఒక ఆవిడ కూతురు డెలివరీ అంటే వెళ్ళింది. అమెరికా స్టైల్లో ఆ అమ్మాయి ఏం చేస్తోంది, ఆ చంటి పిల్లని పైన పడుకోబెట్టి వీళ్ళు కింద ఉంటున్నట్టు, అది ఏడిసినా పోరట. ఎందుకుట? దానికి అలవాట వాళ్ళ ఇండిపెండెంట్.
డాక్టర్ ఏం చెప్తారు అక్కడ, టైం ప్రకారం ఇవ్వాలి పాలు కానీ ఏవి కానీ. డైపర్ చేంజ్ కూడా టైంలు ఉంటాయి ఏదో. అలా అని ఆ అమ్మాయి ఏడ్చినా వెళ్ళట్లేదు. ఇద్దరు తల్లి తండ్రి. తల్లి 2 రోజులు 3 రోజులు చూసి, 4వ రోజు అసలు ఎంత గట్టిగా కొట్టానండి అని చెప్పింది. బిత్తరపోయింది. నేను కొట్టి చెప్పాను, నీవు పెంచకపోతే నీకు ఇష్టం లేదా నేను ఇండియా తీసుకెళ్లి పెంచుకుంటాను. ఏంటిది, అది చంటి పిల్ల ఏడుస్తుంది, దానికి ఆకలిస్తుంది, అంతేగాని డాక్టర్ చెప్పిందని ఇస్తారు ఎవరన్నా గంటకి 2 గంటలకి? ఆ ధైర్యం మీలో ఉందా? పిల్లలు అలా అన్నప్పుడు కొట్టే ధైర్యం ఉండాలి. అధర్మం చేసినప్పుడు కోప్పడే ధైర్యం ఉండాలి. అప్పుడు వాడు మీకు భయపడటం కాదు, తప్పు చేయకుండా ఉంటాడు. వాడు తప్పు చేసినా మీరు సపోర్ట్ చేస్తే దానివల్ల మీకే బాధలు. వాడు చెడిపోవటం అనేది పక్కన పెట్టండి, వాడి జీవితం ఏదో ఒకటి, కానీ మీరేమవుతారు? ఆ ధైర్యం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి విన్నాను అలాగే. కెమెరాలో చూస్తూ ఉంటారట, అది లేచింది, అది లేచి ఆడుకుంటూ ఉంటుందిట, ఏదో చేస్తూ ఉంటుందిట. వీళ్ళెవరు దాన్ని పట్టించుకోరు. ఆ క్రిబ్బులో గ్రబ్బులో అంటారు, ఇలా పొడుగ్గాలో, అందులో వేసేస్తారు. వాళ్ళు ఇండిపెండెంట్ గా పెరగాలట. ఇండిపెండెంట్ గా పెరగాలంటే పెరిగాక ఎక్కడి నుంచో తెచ్చుకుంటే అయిపోతుందిగా. దానికోసం అనవసరంగా 9 నెలలు కష్టపడటం ఎందుకు అసలు? ఏమిటో అమెరికన్ ఇది అనుకోండి, ఏదన్నా ఎవరి ఇది వాళ్ళది అనుకోండి, చెప్తున్నాను. పెరక్కేమవుతారండి, ఏడుస్తూనో పడుతూనో లేస్తున్నో పిల్లలు పెరుగుతారు. మీరు ప్రేమగా చూసినా పెరుగుతారు, చూడకపోయినా పెరుగుతారు. వాళ్ళది ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ అది ధర్మమా? అది ఆలోచించు. వీటితో తాదాత్మ్యాన్ని విడనాడి అధిగమించగలిగిన స్థితిలో శుద్ధమైన ఆత్మ చైతన్యం స్వయంగా ప్రకాశిస్తుంది. అందులోంచి బయటకు వస్తే కదండి మీరు ఏదైనా చేయగలుగుతారు. బంధాలు అనుకున్న రోజులు వచ్చిందా? వాళ్ళలో ఏమన్నా తేడా వచ్చిందా? వాళ్ళు ఆనందంగానే ఉన్నారు కదా. రీల్స్ చూడలేదు సినిమాల్లో, భార్య బస్ ఎక్కంగానే డాన్స్ చేస్తాడు, వాడి బ్యాడ్ లక్ అయితే బస్ అవుట్. లేకపోతే చూడటం లేదు. అలాగే భర్తలైనా అంతే. అనుకుంటే అమ్మయ్య వెళ్ళాడు ఆఫీస్కి, సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు అనుకోరా? ఇక రిటైర్మెంట్ అయినప్పుడు అబ్బా ఇంట్లోనే ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారు, నాయనా నువ్వు ఇంట్లో ఉండదు, ఏదో ఒక ఉద్యోగం చేయి, నువ్వు ఉండడానికి వీలు లేదు, వాళ్ళని చూసాం వీళ్ళని చూసాం, ఇంట్లో ఉండదు, ఎక్కడికన్నా పో. ఏం చేస్తారు? ఇప్పుట కొత్త రకం వచ్చాయటేవో హోమ్స్. ఎవరన్నా ఇంట్లో ఇట్లాగే మొగుడు పిల్లలు ఇద్దరే ఉంటారు కదా, ఇప్పుడు పిల్లలు లేరు. అంటే ఎంత విచిత్రమైనవి జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. మీరు విసిగిస్తున్నారు అనుకోండి, వీళ్ళు పోయి అక్కడ ఫలానా వాళ్ళని మేము జాయిన్ చేస్తామని చెప్తారు. వాడు పొద్దునే వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతాడు. పట్టుకుపోయి టైం ప్రకారం మీకు ఫుడ్ ఏదో పెడతాడు, టీవీ చూపిస్తాడు, అన్ని చేస్తాడు. రాత్రికి తీసుకొచ్చి ఇంట్లో దింపుతాడు. అది చూసినందుకు బాగుందా? ఆశ్చర్యంగా డబ్బులు తీసుకుంటాడు. ఎందుకుట? ఇంట్లో వాళ్ళని వీడు విసిగించగా ఉండడానికి. అక్కడ ఇంకా అసలు మానవత్వం అనడానికి ఆస్కారం లేదు. భార్య అలాగే ఉంది, భర్త అలాగే ఉన్నాడంటే అవి జరగకపోతే ఆ హోమ్ ఎలా వచ్చింది అసలు? నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు చెప్తే. డబ్బు ఓన్లీ నిజంగా విసిగించాడో ఇంకోటి చేశాడంటే హోమ్ లో జాయిన్ చేస్తే ఒక అర్థం ఉంది. ఏదీ లేకుండా సైలెంట్ గా ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి అబ్బా ఎవరు చేస్తారు వీళ్ళకంటే. రకరకాలు ప్రపంచం. తప్పనేది అన్నప్పుడు ఓకే, నేను దానికేం అనట్లేదు. ఇలా అంటే తాదాత్మ్యత చెందినప్పుడు నానా గోలం. కాబట్టి దేనితో తాదాత్మ్యత చెందితే పరమానందమో లేదా ఏది కలగదో అందులో చెందాలి కదా. చెప్పంగా, నది సముద్రంలో కలిసినప్పుడు అఖండం అవుతుంది. మళ్ళీ ఇంకో నదిలో కలిస్తే ఏం లాభం అండి, వేస్టే కదా.
ఇంకో చోటుకి వెళ్ళారు, ఒక క్షేత్రానికి వెళ్ళారంటే అక్కడ ఆనందం కలగాలి, అప్పుడు వెళ్ళినా అందం చెందాం. అక్కడికి వెళ్ళి కూడా అమ్మాలబ్బా అంటే హోటల్లోనే కూర్చుంటాను నేను నడవలేనంటే ఇంకెళ్తాం ఎందుకు? ఏసీ అంతా మరి పే చేస్తున్నాం కదండి, అందుకని ఏసీ అనవసరంగా ఇదవుతుంది, నేను హోటల్ రూమ్ లో ఉంటుంది. ఒక చోటుకి వెళ్తున్నారంటే అక్కడ ఆనందం లభిస్తే మరలా వెళ్ళడానికి అసలు వెళ్ళినందుకు ఉపయోగం, ఏది లేనప్పుడు. కాబట్టి ఎప్పుడైతే ఆ తాదాత్మ్యత పోతుందో అప్పుడు అసలైన ఆత్మ ప్రకాశిస్తుంది, అంటే అసలైన నేనుగా ఉంటారు, అంటే ఆనందం పొందుతారు. ఇప్పుడు అసలైన ఆనందం నవ్వట్లేదు, ఇలా నవ్వమంటే ఇంట్లో నవ్వుతారా? చాలే బడాయి, జోక్ వేసారు అనుకోండి అవతల వాళ్ళు, నవ్వుతారా మొత్తంగా? అబ్బో వేసారులే. మనకు సుఖదుఖ అనుభవాలను, కష్ట నష్టాలను, సంచలనాలను, ఉద్రేకాలను అందించేవి శరీరము, మనస్సు, బుద్ధి మాత్రమే. అందరి తెలిసినవే చెప్పాం కదా, మళ్ళీ పాతటమే ఇప్పుడు మిమ్మల్ని పైకి వచ్చిందే కదా, అందుకని మళ్ళీ పాతటమే. గొయ్యి తీసి మళ్ళీ ఎంత వాన పడ్డ ఉరుములు వచ్చినా పైకి రాకుండా. ఉరుములు మెరుపులు అంటే అర్థమైంది కదా, అర్థమైందిగా. రాణులు, ఎందుకంటే ఇప్పటికి ఎన్నిసార్లు అయింది కదా, ఇంకా తెలియదు అంటే ఇంకా. కాబట్టి శరీరము, మనస్సు, బుద్ధి మూడు వేరేమిటి? ఇవేవి లేనివే. శరీరం కనపడుతోంది అంతే, కానీ ఆ శరీరం నీది కాదని చెప్పేశాడు కదా ఆయన. నేనే లేకపోతే దాన్ని ఏమంటారండి తెలుసు కదా, ముట్టుకుంటే స్నానం చేస్తారు, తగలకు తగలకు అని సైగలు చేస్తారు కదా, వచ్చే వాళ్ళ వరకు ఏసీ బాక్స్ లో పెడతారు. మరి అది ఏదన్నా అయితే ఇన్ఫెక్షన్ వస్తుంది ఉన్న వాళ్ళకి, వాసన వస్తుంది, వాసన రాకుండా అగరొత్తులు. సరే, ఇక్కడ పరిహాసానికి అనటం లేదు, మీరు దీనిలోని అసలైన సత్యాన్ని, ఏది భయంకరమైన నిజమో సత్యమో దాన్ని గ్రహించాలి. ఈ దేహం ఎలాంటిదో మీరు గ్రహించాలి. అచేతనం అయ్యాకో అవుతున్నప్పుడు మీరు చేసేది ఏమీ లేదు. ఒక కోమా స్టేజ్ లోకి వెళ్ళిపోయి అసలు నడవలేని స్థితితో, ఇంకో స్థితితో, ఇంకో స్థితితో, ఏదో స్థితి వచ్చే వరకు ఎందుకు కాలయాపన? నిజం తెలిసిన తర్వాత ఏమంటారండి, అన్ని ఉన్నప్పుడే మనం యాత్రలు చేసొద్దామండి అనుకోరు, తర్వాత ఓపిక ఉంటుందో లేదో అని. అలాగే సత్యం తెలిసిన తర్వాత దేనికి కాలయాపన? మనశ్శరీరాలతో బాహ్య ప్రపంచాన్ని గుర్తిస్తూ తన పరిమితులను స్పష్టంగా గ్రహించిన అహంకారంతో కూడిన శిష్యునకు బోధను ప్రారంభిస్తూ పరమ సత్యం అపార సుఖాంభురాసి అని ఆయన చెప్పారు. శంకర్లు చెప్తున్నారు. అంటే కొంచెం అహంకారం అంటే ఆ జీవ లక్షణం ఉంది కదా కొంచెం. పిల్లలు సరిగ్గా లేకపోతే బొట బొట కారిపోతున్నాయి కదా, బాధ వస్తుంది కదా, రాకూడదు. వస్తే జీవ లక్షణమే, రాకుండా ఉండాలి. ఉండాలంటే మీలో ధైర్యం ఉండాలి. ఎప్పుడు వాళ్ళని ఎలా శిక్షించాలో మీకు తెలియకపోతే, ఆ ధైర్యం లేకపోతేనే ఏడుపులు వస్తాయి, లేకపోతే ఉపేక్షాభావం వస్తుంది. పోని వాడి కర్మ వాడు పోతాడు, వాడి కర్మకు వాడెందుకు పోతాడు, వాడి కర్మను మీరే అనుభవిస్తారు. ఎప్పుడు వస్తుంది శరణాగతి పొందితే ధైర్యం వస్తుంది, స్ఫురణ వస్తుంది, ఎలా మనం ఇది చేయాలి, వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని. చూసే వాళ్ళకి కర్కసత్వం అనొచ్చు, అనిపించవచ్చు, అనవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ పిల్లలు ఎవరి పిల్లలు, అది మర్చిపోరాదు. ఒకరు అంటే కోపడుతున్నప్పుడో, వాళ్ళు తప్పు చేసినప్పుడో, రెండో వాళ్ళు, అది ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు సమర్థించరాదు. సమర్థిస్తే చేతుల వాళ్ళని ఇది చేసినట్టే అవుతుంది కదా. వాళ్ళు సమర్థించిన మీరు ఆ ధర్మాన్ని తప్పకూడదు, మీలో ఆ ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండి తీరాలి. ఏం పర్వాలేదు, మా ఇంటికి ఎవ్వరు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా నేను టీవీ కనెక్షన్ మటుకు ఇవ్వలేదు.
లేదండి అని చెప్పాను అంతే. అవును, మరి పిల్లల భవిష్యత్ ఏమవుతుంది? కాబట్టి నో టీవీ అంతే. ఉంటారు, వాళ్ళు కూడా ఆనందంగానే ఉంటారు. పూర్వకాలం టీవీలు ఉన్నాయి ఏంటండి? వాళ్ళు లేరా? కాలక్షేపానికి టీవీ అనే అక్కర్లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా వచ్చాయి. ఓ మంచి పుస్తకం చదవచ్చు, నామస్మరణ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, రామకోటి రాయొచ్చు. వాళ్ళెవరు నాకు రాయటం రాదన్నారు. ఆవిడంది ఎలాగండి అది, నాకు రావండి అక్షరాలు. నిన్న గోవింద అనేది ప్రాక్టీస్ చెయ్యండి, అది రాసుకుంటూ కూర్చోండి. అది కష్టమా? అక్షరాలు నేర్చుకోవచ్చు. నాకు రాదు రాదు అనుకుని అనవసరమైన తలనొప్పులు ఎందుకండి? శరీరానికి సంబంధించి రూపపరిమ క్షమ్యత రూపపరంగా పరిమితత్వం, మనోబుద్ధుల దృష్ట్యా అసమర్థత, అశాంతి, ఉద్రేకాలు మొదలైన వాటి రూపంలో పరిమిత తత్వం, ఇవన్నీ కూడా అహంకారం ఉన్న స్థితిలో అహంకారంచే అనుభవించబడుతుంది. అంటే అహంకారం అంటే కేవలం పొగరని కాదు కదా, నేను ఫలానా ఐడెంటిటీతో కూడి. ఐడెంటిటీ లేనప్పుడు ఇంకేముంటుందండి? చెప్పా కదా, పిల్లలకు ఐడెంటిటీ లేనప్పుడు వాడు హాయిగా ఉన్నాడు. ఐడెంటిటీ మొదలయ్యాయి కదా వాళ్ళు గొడవలు మొదలయ్యాయి. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇదే ఇష్టం, అది ఇష్టం లేదన్నాడు. వాటిలో ఐడెంటిటీ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు అది వచ్చే వరకు మీరు ఊరుకోరు కదా. ఏదో అలా జరుగుతూ ఉంటుంది. మాటలు రానప్పుడేమో అయ్యో మాటలు రాలేదు అంటారు, మాటలు వచ్చాక ఇంకా అసలు నోరు మీరే అంటారు. ఇంతే. కాబట్టి ఇక్కడ అహంకారం అంటే ఆ నేను అనేది అబద్ధమైన నేను. ఈ అబద్ధం నేనే అహంకారంతో, అంటే ఆ నేను అంటే నాకు అధికారం ఉందనంటే ఏదన్నా అనండి, దాంతో నానా వేషాలన్నింటి వికృత చేష్టలు ఏదైతే నేను బాహ్యమైనవా ఎన్నో చేస్తుంది. చేసింది కాబట్టి అనుభవించవలసిందే కదా. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్తురాజ్ఞయ, అంతేగాని కర్మ ఏం కాదు. అసలు కర్మ వల్ల రాల ఫలం మీకు, మీరు అనుకుని చెయ్యటం వల్ల. కర్మ తజ్జడం అన్నాడు కదా, మొదట్లోనే చెప్పేశాడు ఆయన. కర్మ కాదు అది జడం రా, నువ్వు చేస్తే కర్మ అయింది అది. నువ్వు చేయకపోతే కర్మ ఎక్కడుంది అసలు? ఉందా? క్వశ్చనే లేదు అసలు. కర్త నేను అని నువ్వు అన్నావు, ఆలోచన చేసినా కర్మే, ఆచరణ చేసినా కర్మే, అన్ని కర్మలే కదా. కాబట్టి ఏది ఆచరణ చేయాలో ఆ కర్మ మీరు చేస్తే ఆనందాన్ని పొందుతారు. అది కాకుండా వేరే ఇంద్రియాలతో కర్మలు చేస్తే అంతా కలర్ఫుల్లే. జీవితం అంతా కలర్ఫుల్, ఆనందమయంగా లేదు జీవితం. లేదా? కలర్ఫుల్ బట్టలు వేసుకున్నారు కదా. మహాకాశంలో ఉన్న కుండలోని ఆకాశానికి పరిమితి కలిగినట్లుగానే అహంకారంచే పరిమితమైన వ్యక్తిత్వానికే పరిమితులన్నీ అనుభూతం. అంత ఉంది కానీ కుండలో చూసేస్తే అంతే ఉందంటారా ఆకాశం? కాదు కదా. తెలియని వాడు అలా అనుకుంటాడు. రాముల వారితో ఒక కథ చెప్తారు, నాకు అప్పుడు కూడా అర్థమయ్యేది. రాముల వాడు ఏడ్చాట చందమామ కావాలి, ఏం చేయాలని అంత ఆఖరికి అద్దంలో చూపించి ఇదిగో చందమామ అన్నాడు. అంటే రాముడు సరే అన్నాడని ఒక చిన్న కథ చెబుతారు. ఇప్పుడు పిల్లలు అది రాముల వారి కాలం కాబట్టి రాముడు ఆనందించాడు అన్నారు. రామాయణంలో లేదది. గట్టిగా ఏదో ఒక సరదాగా ఆనందానికి. ఇప్పుడు అద్దంలో అని అన్ని బ్రహ్మాండంగా కనపడి ఆన్లైన్ లో అన్ని కనపడితే ఏమవుతుందండి? అందుకే జీపేలు ఉంటే కష్టం అని చెప్పింది. మనకి పేమెంట్ ఇది లేదనుకోండి, గొడవ లేదు కదా. సిఓడి అవైలబుల్ కి కొన్ని కష్టాలు ఉన్నాయి. సిఓడి పెట్టామనుకోండి, మన దగ్గర క్యాష్ ఉండాలి కదా, క్యాష్ ఉండాలిగా ఇంట్లో. కాబట్టి అది ప్రాబ్లం మన దగ్గర లేకపోతే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా? ఉంటేనే అవన్నీ ప్రాబ్లమ్స్,
లేకపోతే అసలు ఏది లేదు. అప్పుడు సిఓడి ఆప్షన్ లేదు, ఏ ఆప్షన్ లేదు. దానంత ఉత్తమం ఇంకోటి లేదు. డబ్బులు లేవు. ఎక్కడ ఎదుగుతామండి, పోపుల డబ్బాలు అలవాట్లు లేవు కదా. ఇంత ముందంటే ఏ డబ్బాలోనే దాచుకునేవారు. తర్వాత కాలంలో ఎక్కడ పెట్టాం మనం మర్చిపోతాం. మనం మర్చిపోతాం కదా, ఎక్కడ పెట్టాం ఏం గుర్తుంటుంది. అంటే మనస్సు, శరీరము, బుద్ధి ఇవే కదా మీ గోళలన్నీ. కాబట్టి ఎందుకు వచ్చిన గోళలు ఈ శరీరానికి సంబంధించినవో ఇవో అన్ని పెట్టుకుంటే. కాబట్టి ఇవన్నీ కూడా పరిమితికి లోబడినవే. అన్నాళ్ళు హాయిగానే ఉందా, అంతే. తర్వాత వచ్చిన తర్వాత ఇంకేమైందండి. మీ ఆలోచన కానివ్వండి, మీ యొక్క ఆచరణ కాని పరిమితికి లోబడే ఉంటుంది కదా. బియాండ్ లెవెల్స్ మీరు చేయగలరు ఏదన్నా, ఏం చేయలేరు మీరు. మహాకాశంతో గల తన సంబంధాన్ని ఏకత్వంగా గుర్తిస్తుంది. పరమాత్మ శుద్ధ చైతన్య రూపంతో సర్వవ్యాప్తంగా ఉన్నాడు. కుండ పగిలితే ఈ ఆకాశం పోయి ఆకాశంలో కలవలేదు. కుండలో చూసినప్పుడు మీరు అనుకుంటాం. నిజం తెలిసిన వాడు దానిలో అంటాడు, ఆకాశం ఇక్కడ ఉంది, నేను పట్టుకున్నాను ఆకాశాన్ని, నేను బంధించాను అంటాడు, అనగలడా. కాబట్టి ఇప్పుడు పరమ సత్యం తెలిసింది. చేసేది, చేయించేది, చేయబడేది అదని తెలిసిన తర్వాత మళ్ళీ ఈ నేను ఐడెంటిటీ ఎందుకు, దానితో వ్యవహారం ఎందుకని ప్రశ్న, అంతే, వేరే ఏమీ లేదు. సింపుల్. ఆ ఐడెంటిటీ లేదనుకోండి, ఎవ్వరి మిమ్మల్ని తిట్టినా, విమర్శించినా, మీ గురించి చెడు ప్రచారం జరిగినా ఏం పర్వాలేదు, హాయిగా ఉండొచ్చు. జరుగుతాయి. సినిమాలు చూడలే. మీరు మంచిగా ఉండండి, మీ గురించి చెప్పేవాళ్ళు ఉంటారు, ఏం పర్వాలేదు. నా గురించి కూడా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలివా, తెలుస్తాయి. చెప్పుకొని రాదండి. వాళ్ళ ఆనందానికి మనం కారకులయ్యామని సంతోషించాలి. అంతేగాని ఠాట్ ఎందుకు చెప్పావని అంటే, అంటే మటుకు వాళ్ళు ఒప్పుకుంటారా. ఎందుకు అనవసరమైన ఆర్గ్యుమెంట్ దాని గురించి. మీలో మార్పు రాకూడదు. మీరు వాళ్ళతో ఇతపూర్వం ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉండండి. వాళ్ళలో మార్పు వస్తుందని కాదు, రావాలని కాదు, అది వాళ్ళ సంస్కారం. వాళ్ళ సంస్కారాన్ని మీరెందుకు ఆప్ చేసుకోవాలి. మీ సంస్కారం బ్రహ్మ సంస్కారం అయినదే ఉండాలి. అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. వాడు నా గురించి చెడుగా చెప్పావు, ఏమిటి ఎందుకు చెప్పావు నువ్వు అని నిలదీస్తే వాడు ఒప్పుకుంటాడు, నీ గురించి ఇంకోతో చెడు చేస్తావు. నువ్వు వాడితో మళ్ళీ ఉండగలవా, ఉండాల్సి వస్తుంది నీకు. అప్పుడు ఏమిటి ఆప్షన్. అసలు ఎందుకు అవన్నీ చేసేది, చేయించేది, అది వాడు కావాలని చేసినా ఏది చేసినా. పోనీ నీ యొక్క విజ్ఞానానికి ఏమన్నా తక్కువైందా, నీ ఆనందం ఏమన్నా పోయిందా, పోలేదు కదా. నీ ఆనందం నీ దగ్గరే ఉంది. పోనీ నమ్మిన వాళ్ళు నలుగురు నీతో మాట్లాడరు, ఇంకా హాయి కదండి. సెల్ ఫోన్ ఖర్చు మిగిలిపోలేదు. నలుగురితో మాట్లాడే పని చెప్ప తలకాయ నొప్పి తగ్గింది, సమయం మిగలలేదు మీకు. పరమాత్మ అలా దూరం చేశాడు. కానీ మీ సంస్కారాన్ని మీరు దూరం చేసుకోకూడదు. పొద్దున స్వభావం, మీ స్వభావము బ్రహ్మ స్వభావం అయి ఉండాలి, మీరు మార్చుకోకూడదు. కాబట్టి శ్రీవల్లభుడు అంటే అదే శుద్ధ చైతన్య స్వరూపుడైన ఆ పరమాత్మే సర్వవ్యాప్తంగా ఉన్నాడు అధిష్టానంగా. సర్వసిరులకు తానే అధిష్టానం కాబట్టి ఆ ముందర శ్రీ అని పెట్ట సర్వ అంటే ఇవనే. చూడటం ఒక సిరి, వినటం ఒకటి, ఇవన్నీ సిరులే. శుభం అంటే ఏంటండి, చక్కగా స్పష్టంగా చూడగలగటం ఒక. లేకపోతే చిన్నప్పుడు నాన్ డీటెయిల్ ఒక కథ ఉంది, గుర్తుందా. వాడు మారుస్తాడు, విషంని విషయగా మారుస్తాడని. గుర్తుందా, తెలుగు నాంటెల్లో ఉంటుంది కథ. ఉమ్. అది దాన్ని వాడు మార్చగలిగాడు. వీడు కూడా ఆలోచించకుండా దాన్ని వేరేగా చదివాడు కాబట్టి అక్కడ కథ వేరవు. వాడు కొంచెం ఆలోచించుంటే అక్కడ అదేమిటి ఎందుకు వచ్చింది అని ఆలోచించావు. ఆలోచించలేదు, వాడు పంపించాడు, నేను చదివేశాను, అయిపోయిందన్న. తెలుగు నాంటెల్లో ఉండేది, నాకు చాలా అది గుర్తుండేది. ఎంత భయంకరంగా అయిపోయింది కదా అప్పుడు, పాపం అనుకునేదాన్ని. తర్వాత సినిమా తీశారు దాన్ని అలా.
అంటే ఎలా అయినా మార్చొచ్చు. సర్వ సిరులకు అంటే సిరులు అంటే అర్థమైంది కదా. సర్వ అధిష్టానమైన ఈ చైతన్యం అనంత ఆనంద నిలయం, సుఖాంభురాసి, తరిగిపోని రాసి సుఖమే ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. సుఖం అంటే ఏంటండి? ఎట్లా అంటే అట్లా కూర్చోగలగటం ఆనందం, సుఖం. ఇట్లాగే కూర్చోవాలంటే సుఖం అది. అనంత ఆనంద నిలయం, అనంతంగా ఉంది, పరిమితికి లోబడి లేదు ఆనందం, అనంతంగా ఉంది. ఎంత బ్రహ్మాండంగా ఉంది కదా. అయిపోతుందని దిగులేం లేదు. ఆనందం ఏమండి తర్వాత ఉంటుందా, రేపు ఉంటుందా, ఉంటుందా అంటే ఎందుకు ఉండదు, ఎప్పుడు ఉంటుంది. ఆనందం లేనిది ఎప్పుడు? నువ్వు ఆనందంగా ఉండదలుచుకుంటే ఎప్పుడైనా ఆనందంగానే ఉండు. నేను ఉండను అనుకున్నప్పుడే ఉండదు. ఉండాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు మీ ఆనందాన్ని కాదనే వాళ్ళు ఎవరండి? ఎవరికి అంత ధైర్యం అసలు? మీరు ధైర్యంగా ఉండాలి. ఎస్, నేను ఆనందంగానే ఉంటాను. అవతల వాళ్ళు ఏదన్నా కానీ నా ఆనందాన్ని ఎవరు ఇచ్చేయగలరు? ఆనందంగా నవ్వుకోగలగాలి. నవ్వలేదనుకోండి, ఆనందం ఎలాగా? కొంతమంది ముసిముసి నవ్వులు అంటే వాళ్ళకి పాపం బై బర్త్ ముసిముసి నవ్వులు. బై బర్త్ కొందరికి పెద్దగా నవ్వటం అలవాటు. నవ్వితే కానీ అలా ఉంటే కానీ నవ్వినట్టుగా అనిపించదు కదా. నేను జోక్స్ కూడా గుర్తు చేసుకుని ఒక్కోసారి గట్టిగా నవ్వుతే వీళ్ళకి అర్థమే. ఎందుకంటే జోక్ గుర్తొచ్చిందంటే అమ్మ అట్లా తలుచుకుని కూడా నవ్వుతారా అని. నవ్వగలగాలి. జోక్ గుర్తొచ్చినప్పుడు నవ్వుకోపోలేకపోతే గుర్తు చేసుకోవడం కదా గుర్తొచ్చినప్పుడు. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఓ పిల్లాడు ఇట్లా కొమ్మ పట్టుకుని ఏడ్చి, ఓరి నాయనో అదేదో వస్తుంది అన్నారు రాలేదు, నేను నోట్ బుక్లు అన్ని పల్లీల వాడికి అమ్మేసి కొనుక్కున్నాను. అది ఇప్పటికీ నాకు ఏదన్నా ఎవరిదన్నా అలా చూస్తే గుర్తొస్తుంది ఆ జోక్. నాకు పిచ్చ నవ్వు వస్తుంది. వాడు బోర్మంటుంటాడు, ఇప్పుడు ఏంద్రా దారి దేవుడా, పల్లీలు కొనుక్కు తినేసారి నోట్ బుక్ రేపటి నుంచి స్కూలు, మా నాన్నకి తెలిస్తే తంతాడు అని చెప్పి వాడు అంటాడు. అంటే అది అలా ఒకటి ఆ క్యాష్ అది గుర్తుండిపోతుంది. అది ఏదన్నా ఒక ఇప్పుడు ఇది కదా, వెంటనే అది గుర్తొచ్చింది అనుకోండి నాకు నవ్వు వచ్చేస్తుంది. అందుకని సర్వకాల సర్వావస్థలేదు మనం ఆనందంగా ఉండవచ్చు అని చెప్తున్నాను. మనం దేనికి అక్కర్లేదు, నో కంపారిజన్. ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు, ఎలా ఉన్నా ఆనందంగా ఉండొచ్చు. ఏమైంది కదా, శుభ్రంగా ఉండొచ్చు. అలా ఏవో జోకులు గుర్తొస్తే నవ్వుకోవచ్చు, ఎంత హాయి. ఒకడేమన్నట్ట, వాడికి పూర్వకాలం చెక్కవి కదండి రొట్టెల కర్రలు, దెబ్బ అంత తగలదు కొంచెమే. ఒకడు అన్నట్టు ఎవడో స్టీల్ కనుక్కున్నాడు, వాడిని పాత వేయాలి అసలు అని. స్టీల్ కర్రలు వచ్చాయి కదా ఇప్పుడు, దెబ్బ బాగా తగ్గుతుంది. ఒక జోక్ అన్నమాట. చెక్క కర్రే బాగుండేది, ఈ స్టీల్ చేసిన వాడు ఎవడో కనుక్కున్న వాడి పాత ఎట్టాలి అసలు, దెబ్బ ఎక్కువ తగ్గుతుంది. మరి ఇది గుర్తు వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది నాకు. అలా మనం ఆనందంగా ఉండడానికి నవ్వుకోవడానికి ఎన్నో ఉన్నాయమ్మా. ఆనందించే హృదయం అంటాం అంతే. అది చాలు, నువ్వు నవ్వగలిగితే చాలు, ఆనందించగలిగితే చాలు. ప్రతి విషయాల్లో ఆనందించవచ్చు మనం. లేదనుకోండి అన్ని విషయాల్లో సీరియస్ గాను ఉండవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది అంతే. ఎటువైపు తాదాత్మ్యత. ఒక స్తంభం భ్రమ కారణంగా మనిషి వలె, భూతం వలె, దొంగ వలె, చెట్టు వలె ఎన్ని విధాలుగా అయినా కనిపించవచ్చు. అయినప్పటికీ స్తంభం ఏమాత్రమైనా మారుతోందా? ఏమి మారట్లేదు. మీరెందుకు మారటం? హాయిగా ఉండండి. ఎంత హాయి కదా అసలు. మన ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? మనం నవ్వుతూనే ఉందాం. తిట్టినప్పుడు తిట్టేయండి, ఏం పర్వాలేదు, తిట్టొద్దని ఏం చెప్పట్లేదు నేను, ఆనందంగా తిట్టండి. నువ్వు నవ్వుతూ తిట్టచ్చు, మీకు తెలీదా? తిట్టచ్చు. ప్రాక్టీస్ చేయండి తెలుస్తుంది. వాళ్ళు చేసే పని అంటూ ఎక్కడ దొరికారండి అని అవ్వచ్చు కదా.
అనే 4 మాటలని సినిమాలో ఉంటే చూసు అంటాను అనుకున్నారా, అలా అనను అంటారు. అనేసి చూడండి, మరి మీరందరూ కూడా నవ్వుతున్నారు కదా, అలా మనం కూడా అనొచ్చు. నేను కూడా అలా అంటలేదండి, ఆ సినిమాలో అన్నారని చెప్తున్నాను అంతే అనొచ్చు. ఏదో ఒకటి కప్పిపుచ్చుకోవడానికి ఏముంది చెప్పండి. కాబట్టి ఎలా అయినా ఆనందంగా ఉండొచ్చు. ఆనందం మన చేతుల్లో, ఎవ్వరి చేతుల్లో లేదు. కాబట్టి స్తంభం ఎప్పుడు స్తంభం లాగానే ఉంది. నువ్వు అనుకున్నావు, అది అన్నావు, ఇది అన్నావు, అదేదో తాడుని చూసి పామన్నావు, ఇంకోటి అన్నావు, గంతులు వేసావు, అన్ని చేసావు. తాడు పామైంది ఏమన్నా మీరు అనుకున్నంత మాత్రాన? ఏదిగా మారదు, అది అలాగే ఉంటుంది. ఏమన్నా ప్రపంచంలో మారుతున్నాయా? మీ స్వభావాలు తప్ప. సూర్యుడు మారలేదు, ముసలాడయ్యాడండి సూర్యుడు. కాంతి తగ్గిందా? చూపు తగ్గిందా? ఏది కాలేదు. అంటే బ్రహ్మ నియతికి లోబడిన వాడు, బ్రహ్మాన్ని అనుగమించిన వాడనండి, బ్రహ్మమైన వాడనండి, ఎలా అయినా సరే వాళ్ళలో మార్పు లేదు. ఉందా మార్పు? వాళ్ళు అలాగే ఉన్నారు కానీ వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. వాళ్ళ స్థానం చెక్కు చెదరలేదు. వాళ్ళు అవే స్థానాల్లో ఉన్నారు. వాళ్ళలో హాయిగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగానే ఉన్నారు కదా. లేకపోతే కింద పడిపోయేవాళ్ళు కాదు పాపం. అదే మరి మనము ఆ బ్రహ్మ యొక్క ఆరాలో అనండి, లేదా బ్రహ్మగా లేవనండి, ఏదైనా సరే ఆచరణ లేదు కాబట్టి ఆనందాన్ని వెతుక్కోవలసి వస్తుంది. అమ్మ ఇందాక రమణీయ చదువుతున్నప్పుడు నామస్మరణ భావస్మరణతో చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది అని ఇచ్చారమ్మా. అది కొంచెం అర్థం కాలేదమ్మా, నాకు కొంచెం వివరించాలమ్మా. నామము దేనికి చేస్తున్నావు స్టెబిలిటీ చెప్పింది. అంటే ఒక అభిప్రాయం, ఒక భావనతో చేస్తున్నావు కదా. మనసు లయం అవ్వాలనో కదా, ఒక భావన ఉంది కదా, ఆ భావనతోనే చేయి. అప్పుడు భావాతీతుడు అవుతావు కదా. ఫస్ట్ క్లాస్ రావాలని చదివావు, నేర్చేసుకున్నావు, ఇంకా చదవక్కర్లేదుగా. నీ భావము ఏదో, అది నీకు పొందావు, ఇంకా అవసరం ఉందా? భావాతీతం అంటే అమ్మా ఇష్టాలు ఉండకూడదు ఉండకూడదు కదమ్మా. ఇష్టాలు అంటే ద్వేషం ఇంకా అలానే అక్కర్లేదు. ఇష్టం అంటే నీకు నచ్చలేదు అంతే. వేరే వాళ్ళు నవ్వినప్పుడు నీకు నచ్చలేదు అనుకో, అది అయిష్టమే కదా. అది మంచే, కానీ నీకు నచ్చలేదు, అది అయిష్టమే. ద్వేషం ఒకటే అయిష్టం అని ఎందుకు అనుకోవాలి? నీకు వాళ్ళని ద్వేషించటం ఇష్టం, అందుకే రెండు ఉండద్దు అన్న కదా. వాళ్ళ మీద కోపంగా ఉండటం నీకు ఇష్టం, కాబట్టి ఆ కోపాన్ని పోగొట్టుకోవు. ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా సమర్థించుకుంటావు తప్ప వాళ్ళ మీద కోపాన్ని వదులుకుంటావా? ఎందుకు? నీకు ఇష్టం వాళ్ళ మీద కోపించుకో, అలా ప్రవర్తించడం నీకు ఇష్టం. అది తప్పని తెలిసినా సరే అయితే అయిందండి, నేను మటుకు పోగొట్టుకోలేను. ఇష్టాయిష్టాలంటే అవే. ఇష్టము అనగానే మంచి, అయిష్టం అనగానే చెడేం కాదు అక్కడ. చెడు ఇష్టమైనప్పుడు అంతే కదా. ఏది తినకూడదో అది తింటాను అంటే ఏం చేస్తారండి? రకరకాలు. అందుకనే రెండు చెప్పారు, సుఖ దుఃఖాలు, రాగమోహాలు అన్ని జంట ఇక్కడ బయట అన్ని కూడా. ఎందుకంటే అవి అనేకం అవుతాయి తర్వాత, ఒకటెప్పుడు అనేకం అవ్వదు, హాయిగానే ఉంటుంది. నాకు అందరంటే ఇష్టం, అయిపోయి అక్కడ ద్వేషానికి ప్లేస్ ఏది? రెండో దానికి ప్లేస్ లేదు. ఇష్టం కూడా ఉండకూడదు అంతే మరి. నాకు ఇది ఇష్టం అని నువ్వు పెట్టుకున్నావు అనుకో, పెరివారి పాపం తోటకూర ఇష్టం అంటే ఏమైందంటే ఇష్టం ఉందనుకో, నువ్వు ప్రయత్నం చేస్తావు, దానికోసం కోపం తెచ్చుకుంటావు, తపన పడతావు, రకరకాలు జరుగుతాయి. ఇష్టమని వదిలేస్తావా? అలా కాబట్టి ఇష్టం ఉన్న తలకాయ నొప్పే, ఇష్టం లేకపోయినా తలకాయ నొప్పే కదా. ఇప్పుడు నువ్వే అవును, ఇప్పుడు షాపుకి వెళ్ళావు, అప్పుడు నీకు నచ్చింది కొనుక్కో,
నీకు నచ్చిన వస్తువు 1,00,000 ఉంది, బడ్జెట్ అంత లేదు, అప్పుడు అక్కడ కదా బడ్జెట్ ఎంత, అందులో నీకు నచ్చింది తీసుకో, అందులో ఏం దోషం లేదు. ఇది కొనేసావు, నువ్వే కొనుక్కున్నావు, నచ్చే కొన్నావు, ఆ మర్నాడు నీది నచ్చలేదని అంటే, నేను అలా అనుకున్నాను ఇది అలా లేదు అంటే, ముందే నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి, తీసుకో. కొనుక్కున్నాక లేదు అంటే కష్టం కదా పాపం. ఏదో పుస్తకమో ఏదో కళ్ళజోడు అనుకోండి, ఈ కళ్ళజోడిని ఎక్కడో దాచేయచ్చు, లేదా ఇరగొట్టేయచ్చు, కూర్చుని ఇరగొడితే ఇంకోటి ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు, కొత్త కళ్ళజోడు వస్తుంది. ఇది పర్వాలేదు, బడ్జెట్ లో ఉంటుంది. బడ్జెట్ లో లేనిది నచ్చలేదు అంటే ఎలా కుదురుతుంది కదా. 10,000 పెట్టి పట్టు చీర అక్కడ అంతా కొనుక్కుని ఇంటికి వచ్చాక "ఏయ్, నాకు నచ్చలేదంటే", వాడు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. ఇది ఉండకు, తప్పేం లేదు, ₹1,00,000 ఉన్నాయి, నీకు నచ్చింది కొనుక్కో. అక్కడ నువ్వు ఎంక్వైరీ చేయడంలో దోషం లేదు, ఏది చేసినా దోషం లేదు, ఎందుకంటే ఎక్కడ బడ్జెట్ ఉంది. నువ్వే అప్పు చేయలేదు, సాధించలేదు. సాధించకుండా కొనుక్కునే వాటికి ఆనందంగా ఉంది, కానీ సాధించి కొనుక్కునే దానికి చూసినప్పుడు వాళ్ళు అదే గుర్తొస్తుంది కదా పాపం. ఇంకా ఈ కాలంలో కూడా ఇలా ఉంటే ఎలాగా, ఏ కాలంలో ఉన్నా మన ఆనందం మందే. ఇప్పుడు అవి లేకపోతే ఆనందంగా లేమా, వచ్చేవి రావటం లేదు, కొనుక్కోవటం లేదు. మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు, అది మనకి నిజంగా ప్రాప్తం ఉన్నప్పుడు రావు, ఆన్లైన్ లో వస్తాయి. అర్థమైందా? ఏదైనా అంతే అమ్మా, అక్కర్లేని విషయం పట్ల ఆసక్తి ఎందుకు, అక్కర్లేని విషయం పట్ల ఆసక్తి అక్కర్లా, ఏది అక్కర్లా, కేవలం ఆసక్తి నీ ధర్మం ఆచరించటంలో చూపించు, బ్రహ్మం అవటంలో ఆసక్తి చూపించు, మిగతా విషయాలు ఎందుకండి, ఏం అక్కర్లేదు. కూతురు విషయాలు, కొడుకు విషయాలు ఎందుకు, అస్సలు అక్కర్లేదు. వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు, బ్రహ్మాండంగా చేసుకుంటారు, అందులో ఆసక్తి ఎందుకండి, ఏం అక్కర్లేదు. చూపిస్తే బాగుందంటే బాగుంది, చాలా బాగుంది అనండి. మీకు నచ్చలేదు, ఏమో ఏవే నాకు నచ్చలేదు అని, అప్పుడు కూతురు నాకు నచ్చాయి అంటుంది, ఓకే నీవే కదా అనొచ్చు, సింపుల్ కదా. ఎక్కడికి కానీ ఆసక్తి అనాసక్తి రెండు అక్కడే ఉన్నాయి. అనవసరమైన ఆసక్తి చూపించామనుకోండి బలవంతం చేస్తారు, అప్పుడు అనాసక్తి సహజంగా కలుగుతుంది కదా, అంతే. కాబట్టి ఆసక్తి అనాసక్తి రెండు లేకపోతే పరిమితంగా ఉంటాం, హ్యాపీగా ఉండొచ్చు. ఇస్తున్నారు కదా అని లోపలేస్తూ ఉంటే మళ్ళీ ఏమవుతుందండి పాపం కదా. ఓకే, శుభం భూయాత్.